సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీధర్ సిసి. సో ఈ క్లాస్ మనం జనవరి 16 నుంచి 31 వరకు ఉన్న బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ క్వశ్చన్స్ చూద్దాం. సో మళ్ళీ మనం మన ప్రోగ్రామ్ కరెంట్ అఫైర్స్ సెషన్స్ స్టార్ట్ చేస్తున్నామండి. ఆల్మోస్ట్ ప్రీవియస్లీ నేను జనవరి పార్ట్ 1 బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ ఆపి ఉన్నాను. సో అక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తాం. సో ఇది అయిపోయిన తర్వాత దెన్ నెక్స్ట్ క్లాస్ ఆన్వర్డ్స్ యూ కెన్ స్టార్ట్ ద ఫిబ్రవరి మంత్ కరెంట్ అఫైర్స్. సో ఇక నుంచి ఫిబ్రవరి నుంచి కరెంట్ అఫైర్స్ మీకు మొత్తం 4 పార్ట్స్ వస్తాయి. Out of the 4 parts, the 2 parts current affairs and the 2 parts banking, economy and insurance related current affairs. మొత్తం 4 parts, okay na? So 2 parts related to current affairs, okay, appointments అవ్వచ్చు or maybe awards అవ్వచ్చు, and remaining books and others కానీ, then remaining questions will that is considered as a 2 parts. మిగతా 2 parts వచ్చి banking and financial awareness, economics అవ్వచ్చు, insurance, these questions will be there in the remaining 2 parts. Okay, so then let's see the first question. Then first question వచ్చి the International Hockey Federation has partnered with which of the following company for hockey development. సో రీసెంట్గా ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ వాళ్ళు ఏ కంపెనీతో అగ్రిమెంట్ చేశారు, దేనికోసం అండి అంటే ఫర్ ద హాకీ డెవలప్మెంట్ ఓన్లీ. సో దేశంలో హాకీని డెవలప్ చేయడం కోసం. సో విచ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ హ్యాస్ మేకింగ్ ద కొలాబరేషన్ విత్ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్. ఎవరు రీసెంట్గా ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్స్తో ఒక ఎంఓఈ చేసుకున్నారండి మన దేశంలో హాకీని డెవలప్ చేయడం కోసం. బికాస్ మనకి 2023లో ఒడిశాలో 2023 వీఆర్ హ్యావింగ్ దెర్ ఈస్ అ వరల్డ్ కప్. సో వరల్డ్ హాకీ కప్ ఈస్ గోయింగ్ ఆన్, హాకీ వరల్డ్ కప్. సో మనకి వరల్డ్ హాకీ కప్ ఉంది కదా, వరల్డ్ హాకీ కప్ ఎక్కడ జరగబోతుంది, విచ్ ఈస్ ఇన్ ఒడిశా, భువనేశ్వర్, రూర్కేలా అనే ప్లేసెస్ లో జరగబోతుంది. అండ్ ఫర్ దిస్ అప్కమింగ్ ఈవెంట్ ఆల్సో దిస్ ఆర్గనైజేషన్ హాస్ గివింగ్ ద సపోర్ట్. సో ఓవరాల్ గా ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ అగ్రిమెంట్ ఈస్ కన్సిడర్డ్ ఫర్ ద డెవలప్ ద హాకీ ఇన్ ఇండియా. దట్స్ ద మెయిన్ థింగ్. అండ్ ద పాయింట్ ఈస్ విచ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ హాస్ మేకింగ్ ద కొలాబరేషన్ హియర్, దట్ ఈస్ JSP ఫౌండేషన్ ఓన్లీ. సో JSP ఫౌండేషన్ ఈస్ మేకింగ్ దిస్ టైప్ ఆఫ్ కొలాబరేషన్. సో బేసికలీ వీ నో దట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ JSP ఫౌండేషన్. అండ్ JSP ఫౌండేషన్ అంటే దేనికి సంబంధించిందంటే, సో ఇట్ ఈస్ ఎగ్జిక్యూటివ్ ఆర్మ్ ఆఫ్ జిందాల్ స్టీల్ అండ్ పవర్. సో జిందాల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి కదా, జిందాల్ స్టీల్ అండ్ పవర్. సో దిస్ కంపెనీ ఈస్ బిలాంగ్స్ టు దిస్ జిందాల్ స్టీల్ అండ్ పవర్ కంపెనీ ఈజ్ హోస్టింగ్ ద వన్ మోర్ కంపెనీ దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ JSP ఫౌండేషన్. సో ఆ ఆర్గనైజేషన్ యొక్క సబ్సిడరీ అనొచ్చు JSP ఫౌండేషన్ అనేది. సో ఫైనలీ దిస్ ఈస్ మేక్ ద కొలాబరేషన్ హియర్. సో దిస్ మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ రీసెంట్లీ దెన్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దీస్ ఆర్గనైజేషన్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద హాకీ ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియా. సో రాబోయే రోజుల్లో మన దేశంలో హాకీని డెవలప్ చేయడం కోసం అలాంటి ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేసే రెస్పాన్సిబిలిటీ JSP ఫౌండేషన్ తీసుకున్నారు. ఓకే, సరే, ద నెక్స్ట్ వన్ ఈజ్ వెరీ హెడ్ ఆఫీస్ ఆఫ్ దిస్ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్. సో ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ హెడ్ ఆఫీస్ వచ్చి వీ కెన్ సే దట్ ఈస్ ఇన్ లౌసాన్ అనే ప్లేస్ లో ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ హెడ్ ఆఫీస్ ఉంది. ఇక్కడే మనకి ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ ఫెడరేషన్ హెడ్ ఆఫీస్ కూడా ఇక్కడే ఉంది. ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్ ఫెడరేషన్ హెడ్ ఆఫీస్ కూడా ఈ ప్లేస్ లోనే ఉంది. అండ్ ఇంటర్నేషనల్ వాలీబాల్ ఫెడరేషన్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు సేమ్ ప్లేస్ ఓన్లీ. అలాగే ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ IBA. సో ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ ఇదే ప్లేస్ లో ఉంది, వేర్ దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ లౌసాన్ అనే ప్లేస్ లో ఉంది. సేమ్ టు సేమ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ హెడ్ ఆఫీస్ ఈజ్ ఆల్సో, IOC హెడ్ ఆఫీస్ కూడా ఇదే ప్లేస్ లో ఉందండి. సో ఓకే, వేర్ లౌసాన్ అనే ప్లేస్ బిలాంగ్స్ టు విచ్ ప్లేస్, దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ స్విట్జర్లాండ్. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ స్విట్జర్లాండ్? Bern is the capital of Switzerland and Swiss franc is the currency of Switzerland only. That is one of the point. So next question చూడండి, next one. So Atal Pension Yojana has targeted towards unorganized sector workers, the highest ever takers in 2022 with enrollment rising dash percentage. So Atal Pension Yojana is one of the program. So ఈ ప్రోగ్రామ్ 2015 లో స్టార్ట్ అయి ఉంది. అండ్ ఇట్ ఈస్ మెయిన్లీ ద పర్పస్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద పెన్షన్ ప్రోగ్రామ్. So more than who are getting the, after 60 years of age, unorganized sector people are getting the pension here. That's the main thing. And this program has actually started in 2015. It is one of the pension program. It will provide the pension to the age of the people who are crossing 60 years of age. And the pension between the 1,000 rupees to 5,000 rupees is a pension here. That is 1,000, 2,000, 3,000, 4,000, 5,000 is a pension. So if any person want to get a pension means, first of all, they have to make the premium. So as per their age group, the premium will be vary. So as per their premium, the pension will be decided here. So that's why the pension amount is maximum 1,000 rupees to 5,000 is the pension of the candidate here. Now recently they said that so in 2022 compared to previous years, so what percentage of enrollment is increases here? So how much percentage increases me? That is 36% of enrollments are increases. అంటే previous years తో కంపేర్ చేస్తే దగ్గర
36% ఎన్రోల్మెంట్ 2022లో సబ్స్క్రిప్షన్ పెరిగారు, అంటే అంతమంది ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారనమాట ఈ ప్రోగ్రామ్కి. లెట్స్ సి ఒక క్యాలిక్యులేషన్ చూద్దాం. ఇన్ 2019 ద టోటల్ హౌ మెనీ సబ్స్క్రైబర్స్ ఆర్ దేర్ ఫర్ అటల్ పెన్షన్ యోజన? వీ కెన్ సి 6.9 మిలియన్స్. సో వీ నో ద 6.9 మిలియన్స్ అంటే దగ్గరగా 69 లక్షల మంది ఉన్నారు. దాని ఇది 2019లో. Again, if you say the report of 2021, there is a 9.2 million people are making subscription here. So if you say that 2022 around దగ్గరగా 12.5 మిలియన్ పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారండి, అంటే ఇంతమంది ఈ ప్రోగ్రాంలో ఎన్రోల్మెంట్ చేసుకున్నారనమాట. అంటే కంపేర్ టు 2019 నుంచి 2022కి కంపేర్ చేస్తే ఈ వాల్యూ అనేది 81% ఇంక్రీజ్ అయింది. అంటే 81% మోర్ పీపుల్ హాస్ మేక్ ద సబ్స్క్రిప్షన్. ఇఫ్ యూ ఆర్ మేకింగ్ ద కంపారిజన్ బిట్వీన్ ద 2021 to 2022, and here 36% of people has getting more enrollment here. So that is the main purpose of this program only. Okay, and this Atal Pension Yojana is a program which is given the dedication to Vajpayee. So ఈ ప్రోగ్రామ్ ని అటల్ బిహారీ వాజ్పేయికి డెడికేట్ చేస్తూ లాంచ్ చేశారు, కాబట్టి పేరులో అటల్ అనే వర్డ్ ని యాడ్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా. సో ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటి? 2015లో ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు. ఇది పెన్షన్ ప్రోగ్రామ్. 60 years ఏజ్ దాటిన తర్వాత పెన్షన్ ప్రొవైడ్ చేస్తారు. సో దీనికి ఏజ్ ఎంత ఉండాలి ఎన్రోల్మెంట్ కంటే? 18 years నుంచి 40 years ఆఫ్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ప్రోగ్రామ్ కి ఎలిజిబుల్ అవుతారు, ఈ పెన్షన్ కి ఎలిజిబిలిటీ అవ్వడం జరుగుతుంది. సో 18 to 40 years. ఓకే, దెన్ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ పాయింట్ వచ్చి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంపెనీస్ హాస్ సైన్డ్ MOU విత్ Morocco OCP group for annual import of 1.75 million tons of phosphorus potassium fertilizers? సో రీసెంట్ చెప్పండి, ఏ కంపెనీస్ రీసెంట్గా మొరాకో కంట్రీ, మొరాకో అంటే ఇది ఒక ఆఫ్రికన్ కంట్రీ, ఈ ఆఫ్రికన్ కంట్రీకి సంబంధించిన ఓసీపీ గ్రూప్, సో ఓసీపీ గ్రూప్ అనే కంపెనీతో మన ఇండియన్ కంపెనీస్ టైఅప్ అయ్యాయి. The main purpose here, our Indian companies are importing 1.75 million tons of phosphorus potassium fertilizers from that particular company only. So let's see what are the companies are they have made this type of agreement for importing the 1.75 tons of phosphorus potassium and fertilizer means we can say all of the above. So answer should be National Fertilizers Limited, Rashtriya Chemicals and Fertilizers Limited, and Chambal Fertilizers and Chemical, and Paradeep Phosphates Limited only. So these all companies has make this much of collaborations here. So కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఈ అన్ని కంపెనీస్ అవుతాయి. సో ఆల్ ఆఫ్ ది అబౌవ్ ఇస్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సరే, ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటండి అంటే, ఎందుకు వై దే ఆర్ మేకింగ్ దిస్ మచ్ ఆఫ్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ దట్ కంట్రీ? ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ విల్ బి, దిస్ విల్ బి బెనిఫిట్ ద ఫార్మింగ్ కమ్యూనిటీ ఇన్ ఇండియా. సో ఎస్పెషల్లీ టు బూస్ట్ ఆఫ్ ద ఫార్మింగ్ కమ్యూనిటీ ఇన్ ఇండియా. దేశంలో ఫార్మర్స్ యొక్క కమ్యూనిటీని బూస్టప్ చేయడం కోసం, అంటే గివ్ ద మోర్ సపోర్ట్ ఫర్ ద ఫార్మింగ్ ఇన్ ఇండియా. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే ఫెర్టిలైజర్స్ని కెమికల్స్ని ప్రాపర్గా వాడడం వల్ల దెన్ ఆల్మోస్ట్ వీ కెన్ ఇంక్రీజ్ ద ఈల్డ్ ఆఫ్ ద ఫుడ్ ఓన్లీ. ఫుడ్ యొక్క గ్రోత్ని పెంచవచ్చు. సో కెన్ డూ ద మోర్ ప్రొడక్షన్ ఆఫ్ ద ఫుడ్. సో కాబట్టి దట్స్ మెయిన్ పర్పస్ అండి మన దేశంలో ఫార్మింగ్ని బూస్టప్ చేయడం కోసం, అలాగే అగ్రికల్చర్ ప్రొడక్షన్ని పెంచడం కోసం. సో యూ వాంట్ టు ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద ఫుడ్ గ్రెయిన్స్ ఇన్ ఇండియా. So that's their main reason they want to import this much of especially potassium fertilizers, phosphorus fertilizers from that particular country only. So what is the name of the country? Morocco. Morocco is one of the African country. Morocco capital is, you can say, Rabat is a capital of this country. Rabat అనేది దేశానికి capital అవుతుంది. And dirham is a Moroccan dirham is a currency of this one only. Okay. So next point should we see? Next one, India's biggest listed company are set to move a faster settlement cycle, making the South Asian nation the second market after China to switch to the dash system. This is a point. See, India's biggest listed companies అంటే ఏమున్నాయి? We can say Reliance group of company అనేది ఒకటి, అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కానీ, టాటా కన్సల్టెన్సీ, టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కానీ, ఇవన్నీ కూడా మన దేశంలోనే చాలా బిగ్గెస్ట్ లిస్టెడ్ కంపెనీస్ అండి. ఆల్మోస్ట్ 80% ఆఫ్ మార్కెట్ ఇట్ డిపెండ్స్ అపాన్ దీస్ పర్సన్స్. Now, recently they set a move to a faster settlement cycle. సో వీళ్ళందరూ కలిసి ఒక ఫాస్టెస్ట్ సెటిల్మెంట్ సైకిల్ని ప్రపోజ్ చేశారు. సో మేకింగ్ సౌత్ ఏషియన్ నేషన్ యాజ్ ద సెకండ్ మార్కెట్ ఆఫ్టర్ చైనా టు స్విచ్ ద డాష్ సిస్టమ్. ఆల్రెడీ ది సిస్టమ్ ఈస్ దేర్ ఇన్ ద చైనా. నౌ ఇండియా ఈస్ బికమ్ ఇఫ్ ఇండియా ఈస్ ఇంప్లిమెంటెడ్ in South Asia, India will become the second country. So what type of system, what type of cycle they are proposing means that is a T+1 cycle. T means transaction plus 1 day. Transaction plus 1 day cycle. Transaction plus 1 day means what basically? Generally, if you are doing the share market business, or maybe you are buying and selling if you buy or sell the shares in share market, basically currently T+2 days it is taking to credit the money in your accounts, or maybe T+2 days, that is a transaction day plus 2 days it is taking to credit the money in your account. అర్థమైంది కదా?
బేసిక్గా మీరు ఏదైనా షేర్ అమ్మారనుకుందాం, అమ్మితే కొన్న పర్సన్స్ మీకు పేమెంట్ ఇవ్వాలి. ఓకేనా? ఈ సెటిల్మెంట్ అంతా జరగాలనుకోండి, ఈ రోజు ట్రాన్సాక్షన్ జరిగింది కదా, ఈ రోజు నుంచి 2 days అనమాట, ఈ రోజు రేపు ఎల్లుండి, సో ఆల్మోస్ట్ 3 days లోపు మీ అకౌంట్లోకి అమౌంట్ వచ్చి పడుతుంది. ఇప్పుడు ఈ ప్రాసెస్ని వాళ్ళు T+1 ప్రపోజ్ చేస్తున్నారు. T+1 అంటే ట్రాన్సాక్షన్ డే ప్లస్ 1 day. ఈ రోజు ట్రాన్సాక్షన్ జరిగితే ఈ రోజు ప్లస్ రేపు, ఈ 2 రోజుల్లో మళ్ళీ అమౌంట్ అనేది మీ అకౌంట్కి వచ్చి పడాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద పాయింట్ అండి, T+1 ఇప్పుడు ఈ సైకిల్ మొత్తాన్ని T+2 days నుంచి T+1 ప్రపోజ్ చేయబోతున్నారు. దిస్ ఇస్ ద మెయిన్ థింగ్. సో మన ఇండియాలో షేర్ మార్కెట్ రెగ్యులేట్ చేసే పర్సన్ ఎవరండి అంటే, వి నో ద పర్సన్ ఈజ్ సెబీ. Securities Exchange Board of India is regulating the entire share market in India. And here the SEBI headquarters, everyone will know, that is head office belongs to Mumbai. Madhabi Puri Butch is the person is currently acting as a chairman of SEBI. Madhabi Puri Butch అనే వ్యక్తి సెబీకి చైర్మన్ గా యాక్ట్ చేస్తున్నారు. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ పాయింట్ వచ్చి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫౌండేషన్ హ్యాస్ లాంచ్డ్ ద షీ ఫీడ్స్ ద వరల్డ్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా? షీ ఫీడ్స్ ద వరల్డ్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా, ఈ ప్రోగ్రామ్ ని ఏ ఫౌండేషన్ వాళ్ళు స్టార్ట్ చేశారు? ఇద్దరు మొత్తం 2 ఆర్గనైజేషన్స్ కలిసి స్టార్ట్ చేశారు. 2 ఫౌండేషన్స్, ఒకటి పెప్సికో ఫౌండేషన్, ఒకటి తర్వాత కేర్ ఫౌండేషన్. సో ఆప్షన్ నెంబర్ బోత్ ఏ అండ్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట, బోత్ ఏ అండ్ బి. వీళ్ళిద్దరూ కలిసి, ఈ 2 ఆర్గనైజేషన్స్ కలిసి షీ ఫీడ్స్ ద వరల్డ్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా. షీ ఫీడ్స్ అంటే ఇట్ ఈస్ ప్రోగ్రామ్ రిలేటెడ్ టు ఫీమేల్, సో ఇట్ ఈస్ గివింగ్ ద సపోర్ట్ ఫర్ ఫీమేల్స్ అని అర్థమవుతుంది. షీ ఫీడ్స్, సో ఇట్ ఈస్ గివింగ్ ద ఫీడింగ్ అంటే ఇదైతే ఫుడ్ కాదండి, సో ఇట్ ఈస్ గివింగ్ సపోర్ట్ అని. దిస్ ఈస్ గివింగ్ ద సపోర్ట్ టు ద ఫీమేల్, దట్ ఈస్ ద మెయిన్ ప్రోగ్రామ్ which is launched in India only by the PepsiCo Foundations and Care Foundation. So main purpose of this program is main program is giving the it will give the support. It is giving the support to, or it will strengthen the role of small scale women producers. It will give the support to the small scale women producers in the country. స్మాల్ స్కేల్ ఉమెన్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు కదా ఈ దేశంలో, సో వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు. ఎలాంటి అంటే దే ఆర్ ప్రొవైడింగ్ ద సస్టైనబుల్ ట్రైనింగ్ టు దెమ్. సో ఎస్పెషల్లీ గివింగ్ సస్టైనబుల్ ట్రైనింగ్, ఎస్పెషల్గా వాళ్ళకి ట్రైనింగ్ ని అలాగే ఎకనామికల్ సపోర్ట్ ఇవ్వడం అనమాట, ఎకనామిక్ సపోర్ట్. దట్ ఈస్ అ మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అండి. అర్థమైందా క్లియర్గా? సో షీ ఫీడ్స్ ద ఉమెన్ వరల్డ్, షీ ఫీడ్స్ ద వరల్డ్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా. దిస్ ప్రోగ్రామ్ ఈస్ షీ ఫీడ్స్ మీన్ దిస్ ఇస్ అ ప్రోగ్రామ్ టు గివ్ ద సపోర్ట్ ఫర్ ఫీమేల్స్. Especially the females belongs to small scale producers. The small scale women producers are there, especially to give the strength to then small scale women producers. How they are giving the strength mean they are providing the sustainable training to them and economical support, financial గా సపోర్ట్ ఇవ్వడం కానీ, వాళ్ళు చేసే బిజినెస్ లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కానీ, ఆ మెయిన్ పర్పస్ అండి. అలా ఫీమేల్ పర్సన్స్ కి సపోర్ట్ చేస్తాం, దానికోసం స్టార్ట్ చేశారు. ఈ ప్రోగ్రామ్ ని ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేశారంటే, దెర్ ఈస్ అ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్ లో ఈజ్ అలీపుదూర్ అని ఒక డిస్ట్రిక్ట్ ఉందండి, that is Alipurduar. Alipurduar is one of the district is West Bengal. The next one is Coach Bihar is one of the district. ఈ 2 districts ఎక్కడ ఉన్నాయంటే వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి. అక్కడ ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు. త్రూ దిస్ ప్రోగ్రామ్ దే ఆర్ గివింగ్ ద సపోర్ట్ టు ద అరౌండ్ 48,000 ఉమెన్స్. దేశంలో మొత్తం 48,000 ఫీమేల్ పర్సన్స్ కి సపోర్ట్ చేయడం అండి. డైరెక్ట్ గా 48,000 ఫీమేల్స్ కి సపోర్ట్ అవుతారు. ఇండైరెక్ట్లీ బికాస్ ఈ ఫీమేల్స్ మీద మనకి ఫీమేల్ ఈజ్ వన్ ఆఫ్ ద పర్సన్, షీ ఈజ్ ప్లేయింగ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద హోమ్. And in one home, female persons are getting the financial support from the government or maybe these foundations. They will start the small scale businesses. Due to that one, indirectly almost men and children also getting benefited. అంటే డైరెక్ట్ గా 48,000 ఫీమేల్స్ కి సపోర్ట్ అవ్వచ్చు. వీళ్ళ మీద డిపెండెంట్ అయ్యి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలిపితే 1,50,000 మెంబర్స్ కి ఈ ప్రోగ్రామ్ వల్ల సపోర్ట్ దొరుకుతుంది. దట్ ఈస్ ద షీ ఫీడ్స్ ద వరల్డ్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా. సో దిస్ ఇస్ స్టార్టెడ్ బై ద పెప్సికో ఫౌండేషన్స్ అండ్ కేర్ ఫౌండేషన్. దిస్ ఇస్ a point. Come on to the next question. So India and which of the country has decided to strengthen the defense industry defense industry cooperations and take the bilateral trade to 12 billions in the next 5 years? The main point చూడండి. So recently the 2 countries has made the MOU. 2 దేశాలు డిఫెన్స్ స్ట్రాటజీస్ మీద అగ్రిమెంట్ చేసుకున్నారు. బికాస్ ద రీజన్ స్ట్రెంథెన్ ద డిఫెన్స్ ఇండస్ట్రీస్. మా 2 దేశాల యొక్క డిఫెన్స్ ఇండస్ట్రీస్ ని బూస్టప్ అవ్వాలి, అందుకని 2 దేశాలు కలిసి ఒక ఒప్పందం చేసుకున్నారు. దిస్ ఇస్ స్ట్రెంథెన్ ద డిఫెన్స్ ఇండస్ట్రీస్ టు కోఆపరేషన్స్ టేక్ ద బైలేటరల్ ట్రేడ్ టు 12 millions in the next 5 years. 12 millions in next 5 years. సో ట్రేడ్ టు 12 billions in next 5 years. రాబోయే 5 years లో 12 billions గా మారాలి. డిఫెన్స్ ఇండస్ట్రీ అనేది 12 billions గా పెరగాలి. మెయిన్ పాయింట్ అది. సో 12 billions గా నెక్స్ట్ 5 years లో మనం టార్గెట్ రీచ్ అవ్వాలంటే మెయిన్ పాయింట్ అంటే మనం ఇప్పుడు ప్రజెంట్ మరి ఇప్పుడు ఎంత ఉంది మన ఇండియా యొక్క డిఫెన్స్ యొక్క ట్రేడ్ వచ్చి, కరెంట్లీ మన ట్రేడ్ వాల్యూ వచ్చి
Currently, the trade, India having the trade, defense trade value is 7.2 billions. 7.2 billions is a current trade of India. దెన్ ఇది 12 బిలియన్స్ కి రీచ్ అవ్వాలంటే దెన్ 5 years పడుతుంది. అంటే ఆల్మోస్ట్ అదే టార్గెట్ పెట్టినారు. ఇంతకీ ఏ కంట్రీస్ తో కలిసి చేశారండి అంటే దట్ ఈస్ ఇండియా అండ్ ఈజిప్ట్. సో ఇండియా అండ్ ఈజిప్ట్ కంట్రీస్ ఇస్ గోయింగ్ టు మేక్ ఏ వన్ bilateral trade. Already they happened. So currently India trade value, defense trade value is 7.2 billions. In the next 5 years they have to reach to 12 billion dollars. That's the main thing here. And Egypt country president is Abdel Fattah al-Sisi. Abdel Fattah al-Sisi. ఫతా అల్ సిసి ఈజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ కంట్రీ. ఇతను మన దేశంతో కలిసి ఈ దేశం యొక్క ప్రెసిడెంట్ నరేంద్ర మోడీతో కలిసి చేసిన ఒప్పందం అండి. సో ఈజిప్ట్ కంట్రీ క్యాపిటల్ ఈజ్ నో దట్ ఈస్ కైరో ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ ఈజిప్ట్. కైరో క్యాపిటల్ అవుతుంది అండ్ ఈజిప్టియన్ పౌండ్ ఈజ్ అ కరెన్సీ అండి. లెబనాన్ కి క్యాపిటల్ వచ్చి బ్యూరట్ అవుతుందండి. బ్యూరట్ ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ దిస్ కంట్రీ. అలాగే లెబనీస్ పౌండ్ అనేది కరెన్సీగా చెప్పొచ్చు. ఖతర్ కి దోహా రియాల్ కరెన్సీ. ఇజ్రాయెల్ కి షెకెల్ ఈజ్ అ కరెన్సీ. జెరూసలేం ఈజ్ అ క్యాపిటల్. యుఏఈకి తెలుసు కదా, యుఏఈకి అబుదాబి ఈజ్ అ క్యాపిటల్. దిర్హం ఈజ్ అ కరెన్సీ ఆఫ్ దిస్ కంట్రీ ఓన్లీ. ఓకే, దెన్ కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ పాయింట్ ఈస్ విచ్ కంపెనీ హ్యాస్ లాంచ్డ్ ద మిషన్ మిల్లెట్స్ టు ఇంక్రీజ్ ద కన్సంప్షన్ అండ్ ఎంపవర్ ద ఫార్మర్స్ ఓన్లీ. సో ఎవరు ఏ ఆర్గనైజేషన్ రీసెంట్ గా మిషన్ మిల్లెట్స్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, ఎస్పెషల్లీ టు ఇంక్రీజ్ ద కన్సంప్షన్స్ అండ్ ఎంపవర్ ద ఫార్మర్స్. సో దేశంలో మన ఇంటేక్ మిల్లెట్స్ మనం ఎక్కువగా వాడాలి, దానివల్ల ఫార్మర్స్ కూడా బాగా డెవలప్ అవుతారు. అయితే ఎస్పెషల్లీ ఈ ప్రోగ్రామ్ మిల్లెట్స్ ని ప్రమోట్ చేయడం కోసం స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ అండి. బికాస్ మిల్లెట్స్ విల్ హ్యావ్ ద లాట్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్. ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ద మిల్లెట్స్ ఇన్ ద ఫుడ్, then we can get the some nutritional content. We can in our body nutrition values as increases. That's the main purpose mission millets, to increase the consumption, and it will give the support for the farmers in India. And finally, which company has started this program is we can say the answer is ITC company has started this program only. అర్థమైంది కదా, దేశంలో మనం మిల్లెట్స్ ని కన్సంప్షన్ చేయడం వల్ల మన బాడీలో మనకి చాలా వరకు న్యూట్రిషన్స్ దొరుకుతాయి. అండ్ బికాస్ ఇట్ హ్యావ్ హై ఫైబర్ కంటెంట్, దీనివల్ల మన బాడీకి సపోర్ట్ అవుతుంది. అండ్ యూ కరెంట్లీ యూఆర్ టేకింగ్ ద రైస్. సో రైస్ విల్ హ్యావ్ ద కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి, దానివల్ల మనకి చాలా తక్కువ టైంలోనే వీఆర్ గెటింగ్ ద షుగర్, బీపీస్, ఇలా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆల్టర్నేటివ్లీ ఫర్ ద రైస్, ఇఫ్ పీపుల్ ఆర్ యూజింగ్ ద మిల్లెట్స్, దెన్ ఇట్ ఈస్ హ్యావింగ్ హై న్యూట్రియంట్ వాల్యూస్ and it is giving very good health for the people. And if your people are consuming the more millets, then it is also giving the millets productions in India, and farmers also getting benefit. So that's why ITC has started the program Mission Millets. Already we know that 2023 is declared as a International Year of Millets. 2023 is a International Year of Millets only. Yeah. Next point is the government has approved the proposal for the sale of 30 lakhs metric tons of dash under the open market scheme only. Especially recently the government under the chairmanship of our Honorable Home Minister of India, the person is Amit Shah, and the respected ministers, and finally they put a proposal for the sale of 30 lakhs metric tons of wheat. 30 lakhs metric tons of wheat under the open markets scheme only. Because in the 30 lakhs metric tons of wheat, the government of India put in the sale auction process. Now in the auction there are so many countries, wheat buyers are there, or maybe wheat buyers will participate in this program, and finally they will make some event to purchase this much of wheat only. And almost then so many people has then e-auction process is conducted. It is e-auction process is happened. So maximum quantity of 3000 per ton అండి. జనరల్ బేసిక్ గా 3000 మెట్రిక్ టన్స్ పర్ బయర్, ఒక్కొక్క బయర్ 3000 మెట్రిక్ టన్స్ ఒక్కొక్కళ్ళు పర్చేస్ చేసే స్కోప్ ఉంది ఇక్కడ. అండ్ రీసెంట్ గా ఈ టైప్ ఆఫ్ ఆక్షన్ జరిగింది, అండ్ ఈ ఆక్షన్ అంటాం. చాలా మంది బయర్స్ పార్టిసిపేట్ చేశారు. ఒక్కొక్క బయర్ మినిమం 3000 మెట్రిక్ టన్స్ 3000 మెట్రిక్ టన్స్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపించారు. అండ్ ఫైనల్గా ఈ సేల్ అనేది కంప్లీట్ అయింది. ఇది రీసెంట్ గా ఎక్కడ దేనికి సంబంధించిందంటే వీట్ సంబంధించిన సేల్ అండి ఇది. ద పర్సన్ ఈజ్ అమిత్ షా ఈజ్ ఆర్గనైజింగ్ దిస్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ ఓన్లీ. ద యునైటెడ్ నేషన్స్ హాస్ pared down India's growth forecast by 20 basis points to for 2023 calendar year. సో రీసెంట్ గా యునైటెడ్ నేషన్స్ వాళ్ళు 2023కి మన ఇండియా యొక్క గ్రోత్ రేట్ ని క్యాలిక్యులేట్ చేశారు. సో వాళ్ళు చెప్పిన ప్రకారం 2023లో మన దేశం యొక్క గ్రోత్ రేట్ అనేది ఎలా ఉండబోతుంది. సో హౌ మచ్ ఆఫ్ ఎ గ్రోత్ రేట్ దీస్ పీపుల్ హ్యాస్ క్యాలిక్యులేటెడ్, అండ్ ద పాయింట్ ఈస్ దే సెడ్ ద ఆన్సర్ ఈస్ 5.8% ఈస్ ద గ్రోత్ రేట్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఇయర్ ఆఫ్ 2023 క్యాలెండర్ ఇయర్. అంటే 2023 జనవరి 1 నుంచి 2023 డిసెంబర్ 31 వరకు మన ఇండియా యొక్క గ్రోత్ అనేది 5.8% ఉండొచ్చు అని యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఒక క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుందండి. సో దిస్ ఈస్ అ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అని. అలాగే వరల్డ్ ఎకనామీ అనేది 1.9% పెరుగుతుంది అని చెప్తున్నారు. సో వరల్డ్ ఎకనామీ టు గ్రో ఎట్ 1.9% ఇన్ 2023. వరల్డ్ ఎకనామీ అయితే 1.9% పెరగొచ్చు, అండ్ ఇండియన్ ఎకనామీ అయితే 5.8% రికార్డ్ గ్రోత్ అనేది నామినేట్ చేస్తుంది అని యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఒక ఫోర్కాస్ట్ రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. అండ్ వీ నో యుఎన్ఓ హెడ్ ఆఫీస్ బిలాంగ్స్ టు న్యూయార్క్ ఓన్లీ.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ హ్యాస్ రిసీవ్డ్ ద 71.44 million donations from the European Union to tackle the food crisis in the 11 countries in Eastern and Southern Africa. So what are the most of the Eastern countries, Eastern Africa and Southern Africa. So that means especially African countries are there. And these countries, to give the almost 11 countries in the Africa, especially in the Eastern and Southern part, and they have a lot of food problem is going on. See, the food crisis is happening in these countries. So to give the support for these countries to tackle the food crisis, one of the organization has received the 71.44 million donations from European Union. So European Union have the total 28 countries are there. So 28 దేశాలు కలిసి ఆఫ్రికాలో ఉన్న సదరన్ అండ్ ఈస్టర్న్ ఆఫ్రికాకి ఉన్న 11 దేశాల ఫుడ్ క్రైసిస్ ని రిజాల్వ్ చేయడం కోసం 71.44 మిలియన్ డొనేషన్స్ ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ విచ్ ఆఫ్ ద పాయింట్ అండి అంటే ఏ ఆర్గనైజేషన్ అంటే వీ క్యాన్ సి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. సో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఈస్ వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ సో విచ్ ఈస్ బిలాంగ్స్ టు రోమ్, that is in Italy. This is get this much of a fund, especially to give the support for the Eastern and Southern Africa. And where is head office of ADB? So ADB head office is belongs to Manila lo undandi. National Development Bank, we know this is belongs to Shanghai. The organization head office is Shanghai. Shanghai ante it is in China. Asia Infrastructure Investment Bank is in, we can say that is in Beijing. Beijing is head office of this one. So everyone will know World Bank is belongs to Washington DC only. So final గా ఈ ఆర్గనైజేషన్స్ కి ఇంత సపోర్ట్ వచ్చిందండి. ఇదే రోమ్ లో మనకి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ హెడ్ ఆఫీస్ కూడా ఉంది, FAO head office is also belongs to same place. Where? That is the place is in Rome only. Yeah. Next one, which of the following organization has launched a massive district outreach program, Nidhi Aapke Nikhat 2.0. సో ఈ ప్రోగ్రామ్ నిధి ఆప్కే నిఖత్ 2.0 అనే ప్రోగ్రామ్ ని ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ లాంచ్డ్ ద మ్యాసివ్ డిస్ట్రిక్ట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అంటున్నారు. అంటే ఏంటంటే దిస్ ప్రోగ్రామ్ హ్యావ్ టు రీచ్ ద ఆల్ ద డిస్ట్రిక్ట్స్ ఇన్ ద ఇండియా. దిస్ ప్రోగ్రామ్ హ్యావ్ టు రీచ్ ఆల్ ద డిస్ట్రిక్ట్స్ ఇన్ ఇండియా. దట్స్ మెయిన్ టార్గెట్ అండి. సో రీసెంట్లీ EPFA హ్యాస్ కండక్టెడ్. సో EPFA హ్యాస్ started the program Nidhi Aapke Nikhat 2.0. Through this program, EPF had decided to that organization how to reach the every district of the country. So that's why they recently conducted around almost how many villages? Nearly 685 districts. Nearly 685 districts. This EPF has conducted the camps. So they are promoting about the provident funds. So PF గురించి చెప్పడం గురించి కానీ, PF గురించి కానీ, EPF గురించి మాట్లాడడం కానీ పబ్లిక్ కి, దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం. దే ఆర్ క్రియేటింగ్ అవేర్నెస్ అబౌట్ ద పబ్లిక్ అబౌట్ ద ప్రావిడెంట్ ఫండ్స్. సో వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆర్ దేర్ ఇఫ్ యూ పీపుల్ హ్యాస్ గో ఫర్ ద EPF or something etc. What are they are saying the benefits about the PF. That's why they are conducting the camps all over the India. So every district they are conducting the camps. Nearly recently they are conducted the 685 districts. They conducted the camps. దట్స్ అదే దాన్ని ఏమంటాం అంటే మ్యాసివ్ డిస్ట్రిక్ట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అంటాం. ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా ప్రావిడెంట్ ఫండ్ గురించి ఒక అవేర్నెస్ ని కండక్ట్ చేయడమే ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. దాంట్లో పాటుగా దేశంలో ఉన్న చాలా డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, మోర్ దెన్ 730+ డిస్ట్రిక్ట్స్ ఆర్ దేర్. వాటిలో దగ్గర 685 డిస్ట్రిక్ట్స్ లో వీళ్ళు ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. సో దర్ సేయింగ్ ఇంపార్టెన్స్ అబౌట్ ద EPFO. దట్ మీన్స్ ఎస్పెషల్లీ అబౌట్ ద ప్రావిడెంట్ ఫండ్స్. సో ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ EPFO ఓన్లీ. ఓకే, నౌ నెక్స్ట్ పాయింట్ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ నెక్స్ట్ పాయింట్ ఈస్ so according to the All India Survey on Higher Education 2020-21, what is the percentage increase in the student enrollment across the country as compared to 2019-20? So 2000 రీసెంట్గా ఒక సర్వే రిలీజ్ చేశారు. ఆ సర్వే పేరు ఆల్ ఇండియా సర్వే ఆన్ హైయర్ ఎడ్యుకేషన్. సో దేశంలో ఎడ్యుకేషన్ గురించి హైయర్ ఎడ్యుకేషన్ యొక్క సర్వే చేయడం. సో వి నో దట్ హైయర్ ఎడ్యుకేషన్స్ దట్ ఈస్ ఆఫ్టర్ 10th క్లాస్ సో ఈస్ కన్సిడర్డ్ యాజ్ హైయర్ ఎడ్యుకేషన్. అండ్ ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి డిగ్రీ ఇవన్నీ హైయర్ ఎడ్యుకేషన్స్ కిందకి వస్తాయి. సో యాజ్ పర్ ద ఆల్ ఇండియా సర్వే ఆన్ హైయర్ ఎడ్యుకేషన్ 2020-21 రిపోర్ట్ రిలీజ్ అయింది. ఈ రిపోర్ట్ ప్రకారం ఇఫ్ యూఆర్ కంపేర్ విత్ 2019-20తో కంపేర్ చేస్తే 2020-21లో ఎంతమంది హైయర్ ఎడ్యుకేషన్స్ కి ఎన్రోల్మెంట్ చేసుకున్నారు, ఎంత పర్సంటేజ్ పెరిగింది అంటున్నారు. సో ఫర్ దిస్ క్వశ్చన్ ద రిజల్ట్ ఈ 7.5% ఇంక్రీజెస్. ఎంత 7.5% పెరిగింది అని చెప్పొచ్చు. అండ్ హియర్ ద పాయింట్ చూసి దీంట్లో సర్వేలు ఏమంటున్నారంటే సో ఎస్పెషల్గా ఫీమేల్ యొక్క ఎన్రోల్మెంట్ గురించి కూడా మాట్లాడారు. ఫీమేల్ యొక్క ఎన్రోల్మెంట్ గురించి కూడా ఏమన్నారంటే అరౌండ్ 2000 ఆల్మోస్ట్ 2019-20లో ఫీమేల్ పర్సన్స్ హైయర్ ఎడ్యుకేషన్స్ కి ఎన్రోల్మెంట్ చేసిన వాళ్ళు దగ్గరగా 18.8 మిలియన్స్ ఉన్నారు. 18.8 మిలియన్స్ ఉన్నారండి. అది 2019-20లో. అదే 2021కి వచ్చేటప్పటికి ఈ రికార్డ్ కాస్త 2020-21కి వచ్చేటప్పటికి ఈ ఎన్రోల్మెంట్ అనేది 20.1 మిలియన్ కి పెరిగింది.
20.1 మిలియన్ పీపుల్ ఫీమేల్ పర్సన్స్ ఎక్కువ మంది ఎన్రోల్మెంట్ చేశారు. అంటే ఇక్కడే ఫీమేల్లోనే దగ్గరగా 20 లక్షల మంది ఎన్రోల్మెంట్ చేసుకోవడం జరిగింది. అంటే అరౌండ్ ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్ వాల్యూ అనమాట. సో అలా దేశం మొత్తం మీద హైయర్ ఎడ్యుకేషన్స్ ఈ చేసిన సర్వేలో చాలా మంది స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ చేశారు. అది కంపేర్ చేస్తే ప్రీవియస్తో కంపేర్ చేస్తే అగైన్ ఇట్ ఈస్ 7.5% ఈస్ మోర్. 7.5% పెరిగిందనే చెప్పాలి. సో ద ఫస్ట్ ఆల్ ఇండియా సర్వే ఆన్ హైయర్ ఎడ్యుకేషన్, ఈ ఫస్ట్ రిపోర్ట్ అనేది ఫస్ట్ టైం ఈ రిపోర్ట్ని 2011లో క్యాలిక్యులేట్ చేశారు. 2011లో నుంచి జరిగింది. సో అకార్డింగ్ టు ద రిపోర్ట్ ద టోటల్ ఎన్రోల్మెంట్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్స్ ఇంక్రీజ్డ్ టు నియర్లీ 41.4 మిలియన్స్ అండి. సో మొత్తం ఓవరాల్గా కంపేర్ చేస్తే 2020-21లో ఐఎమ్ టాకింగ్ అబౌట్ బోత్ మెయిల్ అండ్ ఫీమేల్స్ అందరినీ కలిపితే దగ్గరగా 41.4 మిలియన్ పీపుల్స్ ఎక్కువ మంది ఎన్రోల్మెంట్ చేశారు. అది ఎస్పెషల్గా ఫీమేల్ గురించి మాట్లాడారండి అంటే 20.1 మిలియన్ ఫీమేల్స్ అండి. ఓవరాల్గా మెయిల్ అండ్ ఫీమేల్ అందరి గురించి చెప్పండి అంటే 41.4 మిలియన్స్. సో అంటే దీంట్లో మీరు మెయిల్ పాపులేషన్, మెయిల్ యొక్క ఎన్రోల్మెంట్ తెలియాలంటే 41.4 మైనస్ 20.1 తీసేయండి. దగ్గరగా 21.3 million people more female people, male persons also getting enrollment for this program అండి. సో ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేసిన దగ్గర నుంచి 2014 నుంచి కంపేర్ చేస్తే 72 లక్షల మంది ఎన్రోల్మెంట్ చేశారు. ఇప్పటి నుంచి 2014 నుంచి ఇప్పటి వరకు కంపేర్ చేస్తే 72 lakhs people has getting enrollment in this program only. సరే, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రిపోర్ట్ అండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మోటార్ కార్పొరేషన్ ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ సెల్లింగ్ ఆటోమేకర్? సో ఇటు మొన్న 2022 కంప్లీట్ అయిపోయేటప్పటికి ఫైనాన్షియల్ క్లోజ్ అయింది కదా. ఫైనల్గా వీళ్ళు ఏమన్నారంటే ఈ ఆల్మోస్ట్ ఈ జనవరి వరకు క్యాలిక్యులేషన్లో పాటుగా మన ప్రపంచం మొత్తం మీద ఏ మోటార్ కార్పొరేషన్, ఏ ఆటోమేకర్ కంపెనీ వాళ్ళు ఎక్కువ ప్రపంచంలో ఎక్కువ సేల్ చేశారు, ఆటోమేకర్ కంపెనీ, విచ్ కంపెనీ హ్యాస్ సెల్ ద మోర్ వెహికల్స్. సో ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ Toyota Motor Corporation. So this is a Japan-based company, and this Japan-based company has in 2022, this company has sold the total 10.5 million vehicles. చూడండి, 10.5 millions అండి. 1 million అంటే 10 లక్షలు. దగ్గరగా 1,05,00,000 వరకు 1 crore 5,000 1 crore దట్ ఈస్ 5,000 వెహికల్స్ని వీళ్ళు అమ్మారండి. సో ఇది ఒక సంవత్సరంలో 1 కోటి వెహికల్స్ అమ్మడం అంటే చిన్న విషయం ఏం కాదు. 10.5 millions ఆఫ్ వెహికల్, డాలర్స్ కాదు, 10.5 millions ఆఫ్ వెహికల్ దిస్ కంపెనీ హ్యాస్ సోల్డ్ అవుట్ అండ్ ఇట్ ఈస్ క్రియేటెడ్ రికార్డ్ అండి. సో లాస్ట్ ఇయర్ నుంచి కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ కూడా ఈ కంపెనీనే టాప్లో ఉంది. అండ్ ఇంకొకటి విషయం అండి, ఈ కంపెనీ లాస్ట్ 3 years నుంచి టాప్లో ఉంది. లాస్ట్ 3 years నుంచి వరల్డ్ వైడ్గా ఎక్కువ వెహికల్స్ని సేల్ చేసిన కంపెనీ టాటా మోటార్ కార్పొరేషన్. మరి సెకండ్ ప్లేస్లో ఉన్న కంపెనీ ఏదంటే అంటే సెకండ్ ప్లేస్ వీ కెన్ సే దట్ కంపెనీ నేమ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ Volkswagen. So Volkswagen company has in second place, almost it sold the 8.3 millions. It sold the 8.3 millions అండి. దగ్గరగా వీళ్ళు 80 లక్షల వెహికల్స్ పైన అమ్మారు. కోటి వెహికల్స్ని అమ్మి ఫస్ట్ ప్లేస్లో టయోటా ఉంటే 80 lakhs Volkswagen కంపెనీ అనేది సెకండ్ ప్లేస్లో ఉంది. ఓకే, సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ఏ డాష్ లార్జెస్ట్ ఎక్స్చేంజ్ ఇన్ ద వరల్డ్ ఇన్ ద ఈక్విటీ సెగ్మెంట్ బై ద నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ in 2022. సో నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ అంటే ఎలక్ట్రానిక్ ఆర్డర్ బుక్ అంటాం. సో ఆన్లైన్లో ఎక్కువ మంది షేర్స్ని షేర్స్ని అమ్మిన ప్లాట్ఫామ్ ఏది వరల్డ్ వైడ్గా? ఎక్కువ మంది ఫస్ట్ ప్లేస్లో అయితే వీ కెన్ సీ ద ఫస్ట్ ప్లేస్ గోస్ టు యుఎస్ రిలేటెడ్ కంపెనీస్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి. బట్ ఇండియాలో మన కంపెనీ ఏదైతే ఉందో దిస్ కంపెనీ ఈజ్ ఇన్ ద థర్డ్ ప్లేస్ అండి. సో వీళ్ళు థర్డ్ ప్లేస్లో ఉన్నారు. రీసెంట్లీ వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం. So recently World Federation of Exchange has given the report. As per this report, National Stock Exchange has emerged as a third largest exchange in the world in equity segment by the number of trades. Equity segment by the number of trades means you can see number of trades means the more number of people has booked the shares through this platform only. So this is a maintained by the this statistics is maintained by the World Federation of Exchange. World Federation of Exchange has maintained this type of statistics only. So this point is very important here. So last year కంపేర్ చేస్తే ఈ మధ్యకాలంలో మనం కంపేర్ చేస్తే ఎప్పుడూ లేనంత విధంగా నేషనల్ స్టాక్ మార్కెట్ యొక్క ఏమంటాం ఇండెక్స్ రైజ్ అయిందండి. అరౌండ్ ఇట్ ఈస్ వెంట్ టు 18,887 పాయింట్స్ టు టచ్ అయింది. ఇప్పుడు వరకు అంత 18,887 పాయింట్స్కి టచ్ అవడం ఎన్ఎస్సి ఇప్పుడు జరగలేదు. బట్ అంత వాల్యూకి టచ్ అయిందంటే మోర్ మెంబర్ ఆఫ్ ట్రేడ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఎలక్ట్రానిక్ ఆర్డర్స్ ఆన్లైన్లో ఎక్కువ మంది షేర్స్ కొనడం ఎన్ఎస్సి నుంచి ఎక్కువ చేశారు. ఇది వరల్డ్ వైడ్గానే థర్డ్ ప్లేస్లో ఉందని చెప్పొచ్చండి. సో దిస్ ఇస్ ద పాయింట్ హియర్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంపెనీ హ్యాస్ స్టార్టెడ్ ద ఎక్స్పోర్ట్ ఆఫ్ ఇట్స్ స్పెషల్ ఏవియేషన్ ఫ్యూయల్ for small aircrafts and unmanned aerial vehicles, that is AVGAS 100 LL. సో ఈ పాయింట్కి ఆన్సర్ చెప్పండి.
మన దేశంలో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కంపెనీ హ్యాస్ స్టార్టెడ్ ఎక్స్పోర్ట్స్. మన దేశంలో ఏ కంపెనీ ఒక ఫ్యూయల్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది? ఆ ఫ్యూయల్ ఏంటండి అంటే ఇది ఒక స్పెషల్ ఏవియేషన్ ఫ్యూయల్. స్పెషల్ ఏవియేషన్ అంటే ఎస్పెషల్గా ఎయిర్ క్రాఫ్ట్లు కానీ, చిన్న చిన్న ఎయిర్ క్రాఫ్ట్లు కానీ, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, డ్రోన్స్ కానీ, ఇలాంటి వాటిల్లో ఎక్కువగా ఈ ఫ్యూయల్ని వాడతాం అనమాట. సో ఆ ఫ్యూయల్ పేరు ఏంటంటే ఏవీ గ్యాస్ 100 LL అనే గ్యాస్ పేరు. ఇది మన దేశంలో ఏ కంపెనీ వాళ్ళు వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఈ గ్యాస్ అంటే. దీనివల్ల మన ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈ వాల్యూ వచ్చి, ఇంటర్నేషనల్ మార్కెట్లో మనం ఎక్స్పోర్ట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ అని వచ్చి దగ్గరగా $2.7 బిలియన్ అనేది మనం గెయిన్ చేయొచ్చు. సో ఇంటర్నేషనల్ మార్కెట్ హ్యావ్ ద వర్త్ ఆఫ్ ద వాల్యూ ఈజ్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ఏవీ గ్యాస్ 100 LL ఈజ్ 2.7 బిలియన్స్. అర్థమైంది కదా? సో ఇది మనం వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తే వాళ్ళు మనకు పే చేసే వర్త్ అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో మన గ్యాస్కి ఉన్న వాల్యూ అనేది $2.7 బిలియన్. ఇంత అమౌంట్ ఆఫ్ మనీ మనకి ఇండియాకి రావడానికి స్కోప్ ఉంది. సో దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్ అండి. అలాగే మనం ఇండియా ఫస్ట్ కన్సైన్మెంట్లో పాటుగా మన వాళ్ళు ఒక 80 బ్యారల్స్ని వేరే కంట్రీస్కి 80 బ్యారల్స్ని మనం ఎక్స్పోర్ట్ చేసాం. ఒక్కొక్క బ్యారెల్లో దగ్గరగా మనకి 16 కిలో లీటర్స్ ఉంటాయండి. ఒక్కొక్క బ్యారెల్లో 16 కిలో లీటర్స్ ఆఫ్ ఏవియేషన్ ఫ్యూయల్ ఉంటుంది. అలా ఫైనల్గా మనం పంపించేదాన్ని ఫస్ట్ ఫేజ్లో ఇంత పంపించాం, ఈ 80 బ్యారెల్స్ మాత్రమే. 16 కిలో లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ఉంది దీంట్లో. అండ్ దీనివల్ల ఓవరాల్గా మనం చేసే ఎక్స్పోర్ట్స్ వల్ల మన ఇండియాకి వచ్చే రెవెన్యూ $2.7 బిలియన్ ని గెయిన్ చేస్తాం. ఇంతకీ ఏ కంపెనీ ఈ డెసిషన్ తీసుకుందంటే దట్ ఈస్ ఐఓసి. సో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. సో ఫర్ దిస్ క్వశ్చన్ ద ఆన్సర్ ఈస్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈస్ ద ఆన్సర్ హియర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ సైన్డ్ ఏ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ రోల్స్ రాయ్స్ సొల్యూషన్ ఆఫ్ జర్మనీ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ హై క్వాలిటీ మెరైన్ డీజిల్ ఇంజన్స్. హై క్వాలిటీ మెరైన్ డీజిల్ ఇంజన్స్ అండి. సో చూడండి ఏ కంపెనీ వాళ్ళు రీసెంట్గా రోల్స్ రాయ్స్ సొల్యూషన్స్తో, జర్మనీకి సంబంధించిన రోల్స్ రాయ్స్ అనే కంపెనీతో ఒక ఎంఓయూ చేశారు. ది మెయిన్ పర్పస్ వచ్చి హై క్వాలిటీ మెరైన్ డీజిల్ ఇంజన్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, హై క్వాలిటీ అనమాట. సో దానికోసం మన ఇండియాలో ఏ కంపెనీ జర్మనీకి సంబంధించిన రోల్స్ రాయ్స్ సొల్యూషన్స్తో అగ్రిమెంట్ చేసిందంటే దట్ ఈస్ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్. Gordon Reach Shipbuilders and Engineers is a company, GRAC. So this company, they made this much of agreement only. So the MOU was signed on the 2023 only, that recently on January 27th only they made this much of agreement. And finally concept అయితే క్లియర్ కదా. సో ఎస్పెషల్లీ హై క్వాలిటీ మెరైన్ డీజిల్ ఇంజన్స్ ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ అండి. సో దీనికోసం మనకి గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ కంపెనీ యొక్క ఎండీస్ కానీ, రోల్స్ రాయ్స్ యొక్క ఎండీ కానీ, మన ఇండియన్ నేవీకి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ కానీ, సో వీళ్ళందరూ కూడా ఈవెంట్లో పార్టిసిపేషన్ చేశారండి. అండ్ దిస్ ఇస్ హైలైట్ ద దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్ అండి. ఎస్పెషల్లీ ద గవర్నమెంట్ ఈస్ గివింగ్ ద ప్రొడక్షన్ ఆఫ్ దిస్ మచ్ ఆఫ్ మెరైన్ ఇంజన్స్. అరౌండ్ హౌ మెనీ MTU S4000 గవర్నమెంట్ మెరైన్ ఇంజన్స్ హ్యావ్ టు ప్రొడ్యూస్ ఇయర్స్. అడ్వాన్స్డ్ వర్షన్స్ అండి. MTU S4000 అనేది ఒక మోడల్ అనమాట, గవర్నమెంట్ మెరైన్ ఇంజన్స్. మన దేశంలో ఇలాంటి మెరైన్ ఇంజన్స్ కొన్ని ఉన్నాయి, గవర్నమెంట్ మెరైన్ ఇంజన్స్ అనేవి. ఆ మెరైన్ ఇంజన్ మోడల్ వచ్చి MTUS అంటాం, MTUS 4000. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మెరైన్ ఇంజన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, లైక్ దట్ హ్యావింగ్ ద హై అడ్వాన్స్డ్ మెరైన్ ఇంజన్స్. సో ఇలాంటి మెరైన్ ఇంజన్స్ ని మనం ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. దట్స్ ద మెయిన్ కాన్సెప్ట్ అండి. సరే, దెన్ నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సో Mahanadi Coalfields has constructed the fascinating Eco Park Coal Museum in which are the following state? So Mahanadi Coalfields has constructed fascinating Eco Park Coal Museum in which are the following state? So especially Mahanadi Coalfields constructed the fascinating Eco Park and Coal Museum. So Eco Park ఒకటి, Coal Museum ఒకటి. Eco Park Coal Museum అనొచ్చు. ఇవి ఎక్కడ ఓపెన్ చేశారు, ఏ స్టేట్లో ఓపెన్ చేశారు అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చి త్రిపురలో జర్సుగూడ అనే ప్లేస్ ఉంది కదా, త్రిపురలో జర్సుగూడ. సో జర్సుగూడలో ఓపెన్ చేశారు ఈకో పార్క్ కోల్ మ్యూజియం అంటాం. అండ్ దిస్ ఈస్ మెయిన్ పార్ట్, దిస్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అండ్ సస్టైనబుల్ మైనింగ్ ప్రాక్టీసెస్. ఇట్ ఈస్ సపోర్టింగ్ ద ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ. ఈకో పార్క్ అన్నాగా అదే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగానే ఉంటుంది. సో ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ అండి ఇది. అలాగే ఇట్ ఈస్ గివింగ్ ద సస్టైనబుల్ మైనింగ్ ప్రాక్టీసెస్ అంటాం. అంటే ఎన్విరాన్మెంట్ కి ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేయకుండా మైనింగ్ చేయాలి, సస్టైనబుల్ మైనింగ్ ప్రాక్టీసెస్. So this project is one of the environmental friendly and sustainable mining practices. So this is a coal production దేశంలో పెంచాలి. Main purpose of this program is a coal museum కదా. So it is mainly giving the support for the coal production along with the adoption of cleaner and greater mining practices. Eco Park and Coal Museum అంటే especially this program main intention should be
to for the coal production. This program main intention is for the coal production only, but we have to do the coal production in which manner? That will be environmental friendly manner. The coal production can be done in environmental friendly. That means you have to do the sustainable mining only. That is the main program. So కాబట్టి దేశంలో కోల్ ప్రొడక్షన్ చేయాలి, కానీ ఎలా ఎన్విరాన్మెంట్ కి ప్రాబ్లం క్రియేట్ చేసే విధంగా, కార్బన్ ఎమిషన్స్ ని జరిగే విధంగా కాదు. సో ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉండాలి, సస్టైనబుల్ మైనింగ్ చేయాలి, అంటే నేచర్కి ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా మనం కోల్ ప్రొడక్షన్ చేయగలగాలి. అది మెయిన్ కాన్సెప్ట్. అది దానికి సంబంధించిన ఈకో కోల్ మ్యూజియంని ఒడిశాలో జర్సుగూడ అనే ప్లేస్లో స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ అరౌండ్ ఇట్ ఈస్ దిస్ ప్రోగ్రామ్ హ్యాస్ నేషనల్ హైవే 949, అంటే ఆ రూట్లో మనకి NH49 ఉంది. ఆ ఏరియాలో NH49 పక్కన ఈ ఈకో పార్క్ని కూడా ఓపెన్ చేశారండి. And this is a main purpose of this one. Let's see the next question. So Race Power Infra has signed an agreement with which state government to build the 1800 megavolts of solar park. Recent గా Race Power Infra అనే కంపెనీ ఏ రాష్ట్రంతో ఒక ఒప్పందం చేసుకుంది ఫర్ ద బిల్డ్ 1800 మెగావాట్స్ ఆఫ్ సోలార్ పార్క్. ఫర్ దిస్ క్వశ్చన్ ఆ స్టేట్ లో 1800 మెగావాట్స్ ఆఫ్ సోలార్ పార్క్ ని కన్స్ట్రక్షన్ చేస్తారు. ఫర్ దిస్ క్వశ్చన్ ద ఆన్సర్ ఈజ్ Rajasthan state. The total estimated value is 9,140 crores is the total value of this project only. And it is generating the total 1800 megawatts of renewable energy. 1800 megawatts of renewable energy it will generate. So these 1800 megawatts will be divided into 300 megawatts of projects are 3. Out of this one, 300 megawatts projects are 3 projects are there, and 900 megawatt project will be 1. సో టోటల్ వచ్చి 1800 అనమాట. 3 into 300 అంటే 900 అయిపోతుంది. 900 into 1 అంటే 900. టోటల్ ఎంత అవుతుంది? 1800 మెగావోల్ట్స్ ఆఫ్ సోలార్ ప్రాజెక్ట్ ని కన్స్ట్రక్షన్ చేయాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. రేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు రాజస్థాన్ స్టేట్ లో 1800 మెగావాట్స్ ఆఫ్ సోలార్ పార్క్ ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ యొక్క వర్త్ వచ్చి 9,140 crores. మొత్తం ప్రొడక్షన్ వచ్చి 1800 మెగావోల్ట్స్. 1800 మెగావోల్ట్స్ ని 300 megawatts వి 3 ప్రాజెక్ట్స్, 900 megawatts వి ఒక ప్రాజెక్ట్ ని కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. దట్స్ మెయిన్ ఇంటెన్షన్ అండి. సరే, దెన్ నెక్స్ట్ పాయింట్ చూడండి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎయిర్లైన్స్ యూజెస్ ద UK headquarter IdeaGen's enterprises cloud software application Coruson to help enhance the safety management and facilitate the real-time reporting of in-flight incidents. So ఈ పాయింట్ చూద్దాం. సో ఏ మన ఇండియన్ ఎయిర్లైన్స్ కంపెనీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎయిర్లైన్స్ యూజెస్ ద UK కంట్రీకి సంబంధించిన ఐడియాజెన్స్ ఎంటర్ప్రైజెస్ కోడ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ కోరుజన్. సో అర్థమైంది కదా, యూకే బేస్డ్ కంట్రీకి సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఉందండి. ఆ అప్లికేషన్ పేరు కోరుజన్. ఈ కోరుజన్ యొక్క పర్పస్ ఏంటండి అంటే టు ఎన్హాన్స్ ద సేఫ్టీ మేనేజ్మెంట్ అండ్ ఫెసిలిటేట్ ద రియల్ టైమ్ రిపోర్టింగ్ ఇన్ ద ఇన్ ఫ్లైట్ ఇన్సిడెంట్స్ ఓన్లీ. ఈ సాఫ్ట్వేర్ వల్ల యూజ్ ఏమవుతుందండి అంటే ఎప్పుడు ఇది సేఫ్టీ మేనేజ్మెంట్ చేస్తూ ఉంటుంది. ఫ్లైట్లో ఇన్ ఫ్లైట్ ఇన్సిడెంట్స్ ఏవైతే జరుగుతుంటాయో వాటి గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని హైయర్ అఫీషియల్స్కి పాస్ చేస్తూ ఉంటుంది. ఇది ఒక సాఫ్ట్వేర్ అనమాట. సో ఈ ప్రోగ్రాంలో పాటుగా వాళ్ళు ఏం చేస్తారండి అంటే మన పైలట్స్ కానీ మెయిన్ స్టాఫ్ ఎవరైతే ఫ్లైట్లో ట్రావెల్ చేస్తూ ఉంటారో సో ఫ్లైట్లో వాళ్ళకి ఈ ఐపాడ్స్ని ట్యాబ్స్ని ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఈ సాఫ్ట్వేర్ ఆల్రెడీ ఇన్స్టాలేషన్ చేసి ఉంటుంది. ఈ టైంలో రియల్ టైమ్గా ఫ్లైట్లో జరుగుతున్న ఏమైనా ఇన్సిడెంట్స్ ఉంటే వాటి గురించి ఫ్లైట్ ఏమైనా ఫ్లైట్లో సంథింగ్ ప్రాబ్లమ్ అరైజ్ అవుతుంది, టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, మేబీ సమ్ ఫ్లైట్ ఈస్ గోయింగ్ టు ఎమర్జెన్సీ ల్యాండింగ్, అలాగే ఫ్లైట్లో జరుగుతున్న ఎమర్జెన్సీ ఇన్సిడెంట్స్ కానీ అన్నెసెసరీ యాక్టివిటీస్ ఏమైనా ఫ్లైట్లో జరుగుతున్నా, సో ఏమైనా హైజాక్స్ వస్తున్నా, సమ్ ఇన్ఫర్మేషన్స్ ఏదైనా ఫాల్తూ ఇన్ఫర్మేషన్స్ అంటే ఒక మాల్ ప్రాక్టీసెస్ ఏదైనా ఫ్లైట్లో జరుగుతున్నట్లయితే ఈ డేటా అప్పటికప్పుడు వీళ్ళు డేటాని హైయర్ అఫీషియల్స్కి మేనేజ్మెంట్కి పాస్ చేస్తూ ఉంటారు విత్ హెల్ప్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ అప్లికేషన్. సో ఇంతకీ ఏ ఫ్లైట్లో ఈ సర్వీస్ని ఇన్స్టాలేషన్ చేశారంటే ఎయిర్ ఇండియా అండి. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ ఎయిర్ ఇండియా ఇస్ ఆన్సర్ హియర్. యా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. So what percentage of students aged 6 to 14 is now enrolled in the schools according to ASER report only. So ASER report గురించి మనకు ఆల్రెడీ తెలుసు. That is annual status of education report. Annual status of education report ఇందాక ఆల్రెడీ చెప్పాం. 7.5% ఆఫ్ ఎన్రోల్మెంట్ అనేది ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే 2022లో పెరిగాయని. దాంట్లో 21 millions ఆఫ్ ఫీమేల్ పర్సన్స్ ఆస్ ఇంక్రీజెస్. ఓవరాల్గా అయితే 44 millions వరకు పెరగడం జరిగింది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ప్రకారం ఈ ఏజ్ గ్రూప్లో ఎంతమంది పర్సన్స్ స్కూల్కి ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. 6 to 14 అంటే ఇదంతా హైయర్ ఎడ్యుకేషన్ కాదుగా, దిస్ ఈస్ ఫర్ ద హై స్కూల్ ఎడ్యుకేషన్, ఎస్పెషల్లీ స్కూలింగ్ అండ్ హై స్కూల్ ఎడ్యుకేషన్స్కి ఈ ఏజ్ అనమాట. ఈ ఎంతమంది ఈ స్కూల్కి హైయర్ స్కూల్స్లో ఎన్రోల్మెంట్ చేసుకోవడం జరిగింది. దిస్ రిపోర్ట్ ఈస్ సెడ్ దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ 98.4% ఆఫ్ పీపుల్ హ్యాస్ ఎన్రోల్మెంట్ హియర్. 98.4% ఆఫ్ పీపుల్ హ్యాస్ ఎన్రోల్డ్ హియర్. సో ఇఫ్ యూ సే ద ప్రీవియస్ స్టాటిస్టిక్స్ని కంపేర్ చేస్తే
ఇన్ ద ఇయర్ ఆఫ్ 2010లో చూస్తే ఈ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే 96.6% ఆఫ్ పీపుల్ హ్యాస్ ఎన్రోల్మెంట్ ఫర్ ద స్కూల్. ఇఫ్ యూ సే ద సేమ్ వాల్యూ ఇన్ 2014 దట్ విల్ బి 96.7% ఇంక్రీజ్ అయ్యారు. ఇఫ్ యూ సే ద 2018 లో చూసామంటే 97.2% పీపుల్ ఎన్రోల్మెంట్ అయింది. ఇఫ్ యూ సే అబౌట్ ద 2021 and 22, ఇఫ్ యూ సే దిస్ ఇయర్, so this year that is 97.8% of people has getting enrollment for the schools. అంటే దగ్గరగా 100 మంది ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటే దాంట్లో 97.8% పీపుల్ స్కూల్కి వెళ్తున్నారండి, ఎన్రోల్మెంట్ చేసుకున్నారు, దే ఆర్ గోయింగ్ టు ద స్కూల్. సో దిస్ ఇస్ పర్లేదు. మన ఇండియాలో చాలా మంది ఈ ఏజ్ లో బాగానే చదువుతున్నారు, ఈ ఏజ్ లో చాలా మంది స్కూలింగ్కి వెళ్తున్నారు, అరౌండ్ 98% వరకు ఉంది. ఈ ఏజ్ దాటిన తర్వాత హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళేటప్పటికే డ్రాప్ అవుట్స్ ఎక్కువ మంది ఉంటున్నారు. సో అది కూడా రీసెంట్ గా వాల్యూ పెరిగామని చెప్పి ఈ రిపోర్ట్ లో చెప్తున్నారండి. ఇట్స్ అ గుడ్ థింగ్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. సో విచ్ కంపెనీ విల్ ఇన్వెస్ట్ 1,600 crores టు సెటప్ ద 3 more డేటా సెంటర్స్ ఇన్ తెలంగాణ? డేటా సెంటర్ అంటే ఇక్కడ జరుగుతున్న మన ఐటీ రిలేటెడ్ కంపెనీస్ యొక్క డేటా మొత్తాన్ని స్టోర్ చేయడం, మన డేటా. సో మనం వాట్ ఆర్ ద డేటా యూ హ్యావ్, మన మొబైల్ డేటా కానీ, మన బ్యాంకింగ్ డేటా అవ్వచ్చు, సో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్స్కి సంబంధించిన మనం పోస్ట్ చేసే డేటా కానీ, అలాగే సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళ డేటాని మెయింటైన్ చేసే సర్వర్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా కలిపి డేటా సెంటర్లో పార్ట్ అవుతాయి. అలాంటిది మన దేశం మొత్తం మీద ఇప్పుడు మన హైదరాబాద్, తెలంగాణ స్టేట్లో ఇప్పటి వరకు కరెంట్ వీ హ్యావ్ ద 3 డేటా సెంటర్స్ ఆర్ దే. ఇవి 3 హైదరాబాద్లోనే ఉన్నాయి. ఐటీ కంపెనీస్కి సంబంధించిన డేటాని స్టోర్ చేయడానికి, మన పబ్లిక్ యొక్క కాన్ఫిడెన్షియల్ కంటెంట్ని సేవ్ చేసే ప్లేసెస్ మన హైదరాబాద్లో 3 డేటా సెంటర్సే ఉన్నాయి. ఇక వాళ్ళు ఇంకొక 3 డేటా సెంటర్స్ని స్టార్ట్ చేయబోతున్నారు. టోటల్ 600 crores ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. ఇంతకీ ఏ కంపెనీ 16,000 కోట్లు పెట్టి ఇంకొక 3 డేటా సెంటర్స్ ని స్టార్ట్ చేయబోతుందంటే ద ఆన్సర్ ఈస్ మైక్రోసాఫ్ట్ అండి. ఆన్సర్ ఈస్ మైక్రోసాఫ్ట్. సో టోటల్ విల్ బికమ్ ఎన్ని అవుతాయి అంటే 6 డేటా సెంటర్స్ అవుతాయి, డీసీస్ డేటా సెంటర్స్. ఈచ్ డేటా సెంటర్ కెపాసిటీ ఇస్ 100 మెగావాట్స్. ఒక్కొక్క డేటా సెంటర్లో ఈచ్ డేటా సెంటర్ కెపాసిటీ విల్ బి 100 మెగావాట్స్. ఒక్కొక్క దాంట్లో 100 మెగావాట్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేయొచ్చు. ఐటీ లోడ్ ఇంత లోడ్ వేయొచ్చు అనమాట, 100 మెగావాట్స్ ఆఫ్ లోడ్. అలాంటిది 6 డేటా సెంటర్స్ 600 మెగావాట్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేసే ప్లేసెస్. సో ఇది హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ కంపెనీ స్టార్ట్ చేయబోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ విల్ సెటప్ ఏ 1 GW రెన్యూబుల్ ఎనర్జీ ప్లాంట్ ఇన్ విచ్ స్టేట్? సో బీపీసీఎల్ వాళ్ళు మన దేశంలో ఏ రాష్ట్రంలో 1 GW రెన్యూబుల్ ఎనర్జీ ప్లాంట్ ని ఓపెన్ చేస్తున్నారు? సో వేర్ దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ అండి అంటే అగైన్ ఆన్సర్ షుడ్ బి రాజస్థాన్ స్టేట్ అనండి. సో మెయిన్ ఇంటెన్షన్ అంటే బై ద ఎండ్ ఆఫ్ 2040కి సో జీరో ఎమిషన్స్ జనరేట్ అవ్వాలి. సో జీరో కార్బన్ ఎమిషన్ అనమాట, దట్స్ మెయిన్ టార్గెట్. 2040 వచ్చేటప్పటికి మన దేశంలో కార్బన్ ఎమిషన్స్ అనేది జీరో లెవెల్కి రీచ్ అవ్వాలి అనేది బీపీసీఎల్ యొక్క టార్గెట్. సో అందుకని వాళ్ళు ఏం చేశారంటే 1 GW రెన్యూబుల్ ఎనర్జీ ప్లాంట్ని రాజస్థాన్లో ప్రజెంట్ అయితే ఓపెన్ చేశారండి. అండ్ వీళ్ళ ఇంకా టార్గెట్ ఏంటంటే అంటే ఈ 1 GW రెన్యూబుల్ ఎనర్జీ ప్లాంట్ అనేది విల్ సెటప్ అన్నారు కదా, ఇంకా స్టార్ట్ అవ్వాలి. విల్ సెటప్ దట్ ఈస్ బై ద 2025 దే విల్ స్టార్ట్ 1 GW. అదే వాళ్ళు ఇంకో టార్గెట్ ఏంటంటే 2040 వచ్చేటప్పటికి దే వాంట్ టు స్టార్ట్ ద 10 GW అండి. ప్రజెంట్ అయితే 2025కి 1 GW ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్లాంట్ ని ఓపెన్ చేయాలి. అదే 2040 వచ్చేటప్పటికి మన దేశంలో 10 GW ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ జనరేట్ చేయాలనేది బీపీసీఎల్ యొక్క టార్గెట్. సో ఇప్పుడు ఫైనల్ కి ఒక 1 GW ఆఫ్ renewable energy plant they're going to set up in the place of Rajasthan. So for this one, this is one of the important announcement as read by the BPCL company. So BPCL is one of the Maharatna company. So మనకి హెచ్పిసిఎల్, బీపీసీఎల్ ఇవన్నీ కూడా బిహెచ్ఈఎల్ కానీ, దెన్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, దీస్ ఆర్ ద మహారత్న కంపెనీస్ ఆర్ దే. సో విచ్ మోటార్ కంపెనీ హ్యాస్ అనౌన్స్డ్ టు యూజ్ కౌ డంగ్ టు పవర్ ఇట్స్ సిఎన్జీ కార్? రీసెంట్ గా ఏ మోటార్ కంపెనీ వాళ్ళు ఆవు పేడని కౌడంగ్, సో మన యానిమల్స్ యొక్క డంగ్ ఏదైతే ఉంటుందో దాన్ని సిఎన్జి కార్స్ లో పవర్ గా వాడాలని డిసైడ్ చేశారు. బికాస్ ఎందుకంటే మనకు ఆల్రెడీ ప్రూవ్డ్ కదా గోబర్ గ్యాస్ అంటాం. సో గోబర్ గ్యాస్ నుంచి బయో గ్యాస్ ని జనరేట్ చేస్తున్నాం. అది ఇంతకుముందు మన ఫుడ్ కుకింగ్ కూడా చాలా చోట్ల జరిగాయి. ఇది ఆల్రెడీ ప్రూవ్డ్ రీజనే. ఎందుకంటే గోబర్ నుంచి, పేడ నుంచి ఒక ఫ్యూయల్ ని జనరేట్ చేయొచ్చు, ఒక గ్యాస్ ని జనరేట్ చేసే కాన్సెప్ట్ మనకి ఎప్పటి నుంచో తెలుసు. దట్స్ వే వాళ్ళు ఇదే ఫెసిలిటీని సిఎన్జి కార్స్ లో వాడడం స్టార్ట్ చేశారు. సో దట్స్ వే వీళ్ళు ఏం చేశారంటే ఈ కంపెనీ వాళ్ళు మన దేశంలోనే పెద్దదైన డైరీ బోర్డును చూసారా, నేషనల్ డైరీ బోర్డ్. సో దాంతో అగ్రిమెంట్ కూడా చేసుకోవడం జరిగిందండి. సో ఫర్ దట్ రీజన్ సో ఆల్రెడీ స్టేట్ ద నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ తో అగ్రిమెంట్ చేసుకున్నారు. అండ్ వాళ్ళకి అక్కడ నుంచి వీళ్ళు కౌడంగిని తీసుకుంటారు, వాటిని యూజ్ చేసి సిఎన్జి కార్స్ కి పవర్ ని సప్లై చేస్తారు. సో ఇంతకీ ఏ కంపెనీ వాళ్ళు ఈ డెసిషన్ చేశారంటే ఫర్ దిస్ క్వశ్చన్ ద ఆన్సర్ ఈజ్ సుజుకి. సుజుకి ఈజ్ వన్ ఆఫ్ ద కంపెనీ అండ్ ఇట్ ఈస్ ఆల్సో గివింగ్ దేర్ సర్వీసెస్. ఇండియాలో కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ ఉన్నాయి. వీళ్ళు మన ఇండియాలో కూడా చాలా కార్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ సిఎన్జి కార్స్ కి ఫ్యూయల్ ని ఇక్కడ నుంచి
కౌడంగు నుంచి మేము సప్లై చేస్తామని చెప్పి ఈ కంపెనీ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దానికోసం నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్తో కూడా వీళ్ళు అగ్రిమెంట్ చేశారు. బికాస్ రీజన్ దే నీడ్ సమ్ డంగ్. సో మరి ఆ డంగ్ని ఎవరు సప్లై చేస్తారంటే ఈ డైరీ బోర్డు వాళ్ళు సప్లై చేస్తారండి. దట్స్ మెయిన్ థింగ్. సో ఆటోమేకర్ గ్రో స్ట్రాటజీ బై ద 2030. సో 2030కి 30 లోపు ఇది కంప్లీట్గా సక్సెస్ఫుల్ చేయాలనుకుంటున్నారు. ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ జపాన్లో ఆల్రెడీ ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్లో ఉందండి. బట్ ఇదే స్ట్రాటజీని ఇండియాలో కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు ద మ్యార్కామ్ క్యాపిటల్, సో ఇండియా సోలార్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రీచ్ అరౌండ్ 95 gigawatts బై విచ్ ఇయర్? సో అకార్డింగ్ టు ద మ్యార్కామ్ క్యాపిటల్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇండియా సోలార్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఎక్స్పెక్టెడ్ టు రీచ్ 95 gigawatts బై విచ్ ఇయర్? మన దేశంలో సోలార్ ఎనర్జీ నుంచి జనరేట్ అయ్యే ఎనర్జీ 95 gigawatts కి రీచ్ అవుతుంది. ఏ సంవత్సరం వచ్చేటప్పటికి? అది మ్యార్కామ్ క్యాపిటల్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం, వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మన దేశంలో 95 gigawatts ఆఫ్ సోలార్ ఎనర్జీని మనం ఎప్పటిలోపు జనరేట్ చేస్తాం? ద ఆన్సర్ వచ్చి 2025. By the end of 2025, we can reach this much of a target only. So currently in the last year, 2022 September month, so India will have the 39 gigawatts of solar energy we have. 39 gigawatts of solar energy generation plants are available in India. But by the 2025, we will reach to 95 gigawatts of solar energy only. So currently we have this much of energy we have. By 2025, we can reach the 95 gigawatts of energy only. So the answer is 2025 is a answer for this question. Then next one, as per the IMF, cuts the India's GDP growth rate forecast to dash in 2023. So the IMF International Monetary Fund has said in the last financial year, that is 2022-2023 financial year, so they said India growth rate will be 6.8%. 6.8% is a growth rate for India. But later on they decided that 2023 and 2024 they will say our India growth rate will be 6.1% only. So they will say they will decrease the growth rate from the that is from 6.8% to 6.1. Yeah, previously that value is same year only. It is also same year 2022-23. Previously they said 6.8, now they are saying the 6.1%. ఇంతకుముందు వాళ్ళు 6.8 అన్నారు. రేపు మార్చ్ 31కి ఈ వాల్యూ అనేది 6.1కి రీచ్ అవుతుంది, తగ్గుతుంది అని చెప్పి ఒక క్యాలిక్యులేషన్లో చెప్పడం జరిగిందండి. సో బై ద March 31st we can reach the we have our GDP growth rate will be 6.1. సో ఎర్లియర్ IMF has said 6.8, తర్వాత వాళ్ళు 6.1గా చెప్పారండి. అలాగే మన యుఎన్ఓ ఉందిగా, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు మన గ్రోత్ని 5.8గా వాళ్ళు క్యాలిక్యులేట్ చేశారు మన ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం. అది కూడా జరిగింది. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఈ మధ్యలో మధ్యకాలంలో జీడిపి వాల్యూస్ గురించి ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ అయితే ఏం అడగట్లేదు. బట్ కానీ తెలిసి ఉంటే బెటర్, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ 2 months 3 months ఒకసారి చాలా క్యాలిక్యులేషన్స్ చాలా రిపోర్ట్స్ని బేస్ చేసి వాల్యూస్ మారిపోతూనే ఉన్నాయి. బట్ జస్ట్ టు హ్యావ్ ద లుక్ ఆన్ దట్ వన్. సో అది మనైతే ఎగ్జామినేషన్స్లో అయితే వాల్యూస్ అడగట్లేదు. బట్ కొంచెం తెలిసి ఉంటే మన ఇంటర్వ్యూస్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో కూడా మనకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఏ విధంగా మనం గ్రోత్ అవుతున్నాం అనేది. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ హ్యాస్ అప్రూవ్డ్ సపోర్ట్ program for Bangladesh worth 4.7 billion at current exchange rates, making the South Asian country the first country to access the new resilience and sustainability facility. So as a part of new resilience and sustainability facility, as a part of this one, so one of the organization, which of the organization has approved the support program for the Bangladesh 4.7 billions at the current exchange rates? And ఈ రోజు మన డాలర్ వాల్యూ ఎంతైతే ఉందో దాన్ని బేస్ చేసుకుంటూ $4.7 billion ని బంగ్లాదేశ్ కంట్రీకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంతకీ ఏ కంపెనీ వాళ్ళు ఇంత అమౌంట్ ఆఫ్ మనీని బంగ్లాదేశ్కి సపోర్ట్ చేయడానికి డిసైడ్ చేశారు? సో ది సౌత్ ఏషియన్ కంట్రీ ద ఫస్ట్ కంట్రీ టు యాక్సెస్. సో మన సౌత్ ఏషియాలో ఇది ఒక ఫస్ట్ కంట్రీ అనమాట. న్యూ రీసైలెన్స్ అండ్ సస్టైనబిలిటీ ఫెసిలిటీలో పాటుగా, అంటే అండర్ ద ఆర్ఎస్ఎఫ్ పాటుగా $4.7 billion ఆఫ్ మనీని ఈ దేశానికి ఇవ్వడం ఇది ఒక ఫస్ట్ కంట్రీ అనుకోవచ్చు. ఫస్ట్ ద సౌత్ ఏషియాలోనే ఫస్ట్ కంట్రీ తీసుకుందండి. సో ఎందుకంటే ఇది లో ఇన్కమ్ మిడిల్ గ్రూప్ కంట్రీస్ కాబట్టి దే వాంట్ టు బూస్ట్ అప్ దేర్ ఫైనాన్షియల్ స్టేటస్ ఆఫ్ ద కంట్రీ. దే వాంట్ టు డూ ద ఎంపవర్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ ఇన్ ద కంట్రీ. So recently this organization has made this much of a collaboration. So finally IMF is the answer for this one. So International Monetary Fund answer ga undandi. So the main purpose should be the credit facility, to enhance the credit facility in this place, and they have to boost up the low and middle income group of peoples in the country to generate the employment, to boost up the country development.
That's the main purpose. That's why International Monetary Fund has given the $4.7 billion of money to this organization only. So answer is IMF అవుతుంది. So we know IMF head office is Washington DC లో ఉంది. And which of the following cryptocurrency platform has launched an educational initiative నమస్తే వెబ్3. సో ఏ క్రిప్టో కరెన్సీ ప్లాట్ఫామ్ వాళ్ళు ఒక ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్ ని స్టార్ట్ చేశారు, దాని పేరు నమస్తే వెబ్3 అనమాట. ఇంతకీ ఎవరు స్టార్ట్ చేశారంటే కాయిన్ డిసిఎక్స్ అనే ఒక క్రిప్టో కరెన్సీ ప్లాట్ఫామ్ వాళ్ళు స్టార్ట్ చేశారు. నమస్తే వెబ్3 అంటే ఇది ఒక ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్, అంటే దే ఆర్ క్రియేటింగ్ అవేర్నెస్ అబౌట్ ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్ అయితే కాదు. సో ద మెయిన్ ప్రోగ్రామ్ విల్ బి దే ఆర్ జనరేటింగ్ ద అవేర్నెస్ అండ్ అండర్స్టాండింగ్ ద థర్డ్ జనరేషన్ ఇంటర్నెట్ ఓన్లీ. సో దే ఆర్ క్రియేటింగ్ అవేర్నెస్ అబౌట్ ద థర్డ్ జనరేషన్ ఇంటర్నెట్. దాన్నే వెబ్3 అని పిలుస్తాం, వెబ్3. సో ఇది అడ్వాన్స్డ్ ఇంటర్నెట్ ఫెసిలిటీ, థర్డ్ జనరేషన్ ఇంటర్నెట్ వెబ్ అండి. సో ఈ థర్డ్ జనరేషన్ ఇంటర్నెట్ వెబ్ గురించి ఒక ప్రమోట్ చేయడం కోసం, మెయిన్గా ఇండియాలో ప్రమోట్ చేయడం కోసం కాయిన్ డిసిఎక్స్ అనే కంపెనీ వాళ్ళు ఈ నమస్తే వెబ్3 అనే ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేశారు. సో దీంట్లో నమస్తే వెబ్3 విల్ బ్రింగ్ టుగెదర్ ద ఇండస్ట్రీ లీడర్స్, పాలసీ మేకర్స్, కానీ దీంట్లో చాలా మంది ఇండస్ట్రీ లీడర్స్ పార్టిసిపేట్ చేశారు. ఇండస్ట్రీ లీడర్స్ విల్ పార్టిసిపేటెడ్, అలాగే పాలసీ మేకర్స్ కానీ చాలా మంది పాలసీ మేకర్స్ పార్టిసిపేట్ చేశారు. తర్వాత కీ ఒపీనియన్ లీడర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ అక్రాస్ ద కంట్రీ, ఇలా చాలా ప్రపంచంలో చాలా ప్లేసెస్ నుంచి ఉన్న మెయిన్ పర్సన్స్ అందరూ కూడా ఇండస్ట్రీ లీడర్స్, పాలసీ మేకర్స్ అండ్ కీ ఒపీనియన్ లీడర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ అక్రాస్ ద ఇండియా. సో దే విల్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ అండి. సో వీళ్ళ టార్గెట్ ఏంటంటే వీళ్ళందరూ మన థర్డ్ జనరేషన్ ఇంటర్నెట్ వెబ్3ని ప్రమోట్ చేయడానికి రీజన్ ఏంటంటే, ప్రమోట్ చేస్తున్నారు కదా, సో ఇండియాలో టెక్నాలజీని అడ్వాన్స్ అవ్వాలి. మెయిన్ రీజన్ షుడ్ బి వీ హ్యావ్ టు రీచ్ ద $5 trillion ఆఫ్ ఎకనామీ. మన ఇండియా $5 trillion ఆఫ్ ఎకనామీ రీచ్ అవ్వాలిగా, $5 trillion ఆఫ్ ఎకనామీ. $5 trillion ఆఫ్ ఎకనామీని మనం రీచ్ అవ్వాలంటే మనం చాలా చేయాలి. మన ఇండియాలో టెక్నాలజీ పెరగాలి, ఎంప్లాయ్మెంట్ పెరగాలి, ప్రొడక్షన్ పెరగాలి, ఇలా చాలా ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ద పార్ట్ వచ్చి ఈ ఇంటర్నెట్ ఫెసిలిటీ అనమాట. సో అవర్ టార్గెట్ షుడ్ బి వీ హ్యావ్ టు రీచ్ ద $5 trillion ఆఫ్ ఎకనామీ. దట్స్ వై ద గవర్నమెంట్ హ్యాస్, దిట్ ఆర్గనైజేషన్ హ్యాస్ ఇనిషియేటెడ్ దిస్ మచ్ ఆఫ్ ఏ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్, నమస్తే వెబ్3 ప్రోగ్రామ్. ద పాయింట్ ఈస్ కాయిన్ డిసిఎక్స్. యాక్చువల్గా ఈ కాయిన్ డిసిఎక్స్ అనేది ఒక క్రిప్టో కరెన్సీ ప్లాట్ఫామ్ అండి. వాళ్ళు మన దేశం $5 trillion ఆఫ్ ఎకనామీని రీచ్ అవ్వాలంటే సో ఒక థర్డ్ జనరేషన్ ఇంటర్నెట్ అనేది ఇంపార్టెంట్గా చెప్పారు. అందుకని దాని గురించి అవేర్నెస్ని క్రియేట్ చేస్తూ మన దేశంలో ఉన్న మెయిన్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఈ ప్రోగ్రామ్ గురించి ఇనిషియేటివ్ మొదలుపెట్టారు. సో దీని గురించి ఒక ఎవాల్యుయేషన్ క్రియేట్ చేయడం జరిగిందనమాట. ఆన్సర్ వచ్చి కాయిన్ డిసిఎక్స్ అవుతుంది. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ ఏ స్వైప్ అప్ ప్లాట్ఫామ్ దట్ విల్ ప్రొవైడ్ అన్ ఆపర్చునిటీ టు అదర్స్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్ టు అప్గ్రేడ్ దేర్ కార్డ్స్ ఓన్లీ. సో ఈ పాయింట్ మెయిన్ పర్పస్ చూడండి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ ద స్వైప్ అప్ ప్లాట్ఫామ్. ఏ బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా స్వైప్ అప్ అనే ఒక ప్లాట్ఫామ్ని లాంచ్ చేశారు. ఈ స్వైప్ అప్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటో తెలుసా? ఇట్ విల్ ప్రొవైడ్ దన్ ఆపర్చునిటీ టు అదర్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ టు అప్గ్రేడ్ దేర్ కార్డ్స్ ఓన్లీ. అంటే వీళ్ళు బేసిక్గా వేరే బ్యాంక్ యొక్క కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్ నా దగ్గర ఉందనుకుందాం, లేదా నా దగ్గర ఐసిఐసి బ్యాంక్ క్రెడిట్ కార్డు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డు నేను వాడుతున్నాను. నేను ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళ దగ్గర స్వైప్ అప్ అనే ఒక ఫెసిలిటీ ఉంది. ఈ స్వైప్ అప్ ప్లాట్ఫామ్ నుంచి ఏం చేయొచ్చు అంటే, నా దగ్గర ఉన్న ఐసిఐసి క్రెడిట్ కార్డ్ని అప్డేట్ చేసి ఈ బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డ్గా మార్చుకోవచ్చు. వాళ్ళు చూపిస్తారు ఎగ్జిస్టింగ్ క్రెడిట్ కార్డ్ యొక్క బెనిఫిట్స్ ఏమున్నాయి. ఇప్పుడు మీ ఐసిఐసి బ్యాంక్ క్రెడిట్ కార్డులో మీకు ఏ బెనిఫిట్స్ ఉన్నాయి, మా బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డ్ తీసుకుంటే మీకు ఏ బెనిఫిట్స్ ఉన్నాయి, వాటిని ఎక్స్ప్లెయిన్ చేసేసి మన దగ్గర ఉన్న కార్డ్ని ఆ ఐసిఐసి బ్యాంక్ కార్డ్ నుంచి కన్వర్ట్ చేసి మన కార్డ్ని వాళ్ళ బ్యాంక్ యొక్క కార్డ్గా మారుస్తారనమాట. అసలు యాక్చువల్గా ఇలాంటి కాన్సెప్ట్ ఇప్పుడు వరకు ఇండియాలో లేదండి. ఏ బ్యాంక్ వాళ్ళైనా మనం ఐసిఐసి బ్యాంక్ అంటే ఐసిఐసి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తీసుకుంటాం, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలి. బట్ దీస్ పీపుల్ హ్యాస్ కన్వర్టింగ్ అవర్ ఐసిఐసి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఇంటూ అప్గ్రేడ్ ద క్రెడిట్ కార్డ్, ద కన్వర్టింగ్ ఇంటూ అదర్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. So that's the main purpose here. So this concept is a new concept in the country, and which of the bank has started this type of facility in India? That is AU Small Finance Bank only. So this is the main point. AU Small Finance Bank only ఈ ఇనిషియేటివ్ ని తీసుకొచ్చారు. అంటే మీ దగ్గర ఐసిఐసి బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే ఆ కార్డ్ని అప్గ్రేడ్ చేసి బెనిఫిట్స్ ని పెంచుతూ AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ గా మారుస్తారు. ఓకే, ఇది మెయిన్ పర్పస్ అన్నమాట. ఓకేనా? సరే, ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. So which of the following organization has directed the Indian unit of SBM Bank to stop all transactions under the liberalized remittances scheme with the immediate effect? Recent గా RBI ఒక బ్యాంక్ ఉంది కదా, ఏదది? SBM బ్యాంక్ అనేది ఇది మారిషియస్ బ్యాంక్ అండి. ఈ బ్యాంక్ యొక్క అన్ని ట్రాన్సాక్షన్స్ ని
లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ లో పాటుగా ఇమీడియట్ ఎఫెక్ట్ లో వెంటనే ఈ ట్రాన్సాక్షన్స్ ని ఆపమని చెప్పడం జరిగింది. సో ద మెయిన్ పర్పస్ అనమాట. సో వై దిస్ ఆర్గనైజేషన్ హాస్ డిసైడెడ్ అండి, ఎందుకు ఆర్బీఐ ఈ డెసిషన్ తీసుకుందంటే బికాస్ దిస్ ఆర్గనైజేషన్ హాస్ నాట్ ఫాలోయింగ్ ద ప్రాపర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఆర్బీఐ. సో కేవైసీ నామ్స్ అప్డేట్ చేయకపోవడం కానీ, దెన్ మేబీ క్యాపిటల్ అడిక్వసీని ప్రాపర్గా మెయింటైన్ చేయకపోవడం కానీ, ఇలాంటి రీజన్స్ వల్ల ఇలాంటి లిబరలైజ్డ్ రెమిటెన్సెస్ స్కీమ్. అలాగే ఇంకొకటి రెమిటెన్సెస్ స్కీమ్ అంటే వేరే కంట్రీస్ నుంచి ఇది మారిషస్ కంట్రీ బ్యాంక్ ఇది, అంటే ఆ దేశం నుంచి వేరే కంట్రీస్ నుంచి మన దేశానికి వచ్చే రెమిటెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ప్రాపర్ గా ఫాలో అవ్వకపోవడం వల్ల, ఓకేనా, ఎస్పెషల్గా దే ఆర్ హ్యావింగ్ ద సమ్ లిబరలైజ్ రెమిటెన్సెస్ స్కీమ్ ఈస్ దర్. దట్ మీన్స్ ద మనీ హ్యాస్ ద ఎనీ టైప్ ఆఫ్ పేమెంట్స్ ఆర్ we are getting the some money from other countries, okay, but the country has not following the proper rules and regulations which is getting from other country to India. So these rules that bank has violated, so Reserve Bank of India put some type of restrictions on this one. Up to that RBI will told till the date the bank is having these restrictions. RBI చెప్పే వరకు కూడా ఈ బ్యాంక్ ఈ లిబరలైజ్డ్ రెమిటెన్సెస్ ని ఫారెన్ కంట్రీస్ నుంచి తీసుకొని ఆపేయాలి. ఆర్బీఐ ఎప్పుడైతే మళ్ళీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో అప్పుడే ఈ బ్యాంక్ నుంచి వేరే కంట్రీస్ నుంచి ఫండ్స్ రావడం జరగాలి. అప్పటి వరకు ఆర్బీఐ చెప్పేంత వరకు ఈ రెమిటెన్సెస్ స్కీమ్ ని ఈ బ్యాంక్ అనేది చేయకూడదు అనమాట. దట్స్ మెయిన్ పాయింట్. ఆర్బీఐ హ్యాస్ గివెన్ దిస్ అనౌన్స్మెంట్ ఓన్లీ. ఆర్బీఐ హెడ్ ఆఫీస్ ముంబైలో ఉంది. శక్తికాంత దాస్ చైర్మన్ గా యాక్ట్ చేస్తున్నారు, గవర్నర్ గా ఉన్నారు. సో నాబార్డ్కి ఎస్వి షాజీ అనే వ్యక్తి నాబార్డ్కి చైర్మన్ గా అపాయింట్ అయ్యారు, కేవీ షాజీ. సో సిడ్బీకి తెలుసు ఎస్ రమన్ ఈస్ అ పర్సన్ ఇస్ యాక్టింగ్ యాజ్ దట్ వన్. దివాషిష్ పండా ఈస్ ఫర్ ద ఐఆర్డీఐ. మాధవి పూరి బుచ్ ఈస్ ఫర్ ద సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. దెన్ నెక్స్ట్ వన్ సి RBI has extended the deadline for the renewal of agreement for existing safe deposit lockers in phased manner to -%. That is up to 31st December 2023. 31st December 2023. So RBI has extended the deadline for renewal of agreements for the existing safe deposit lockers in phased manner to 31st of December 2023. ఈ పాయింట్కి మీనింగ్ చెప్పండి. మన దేశంలో మన బ్యాంకులో మనకి లాకర్స్ ఉన్నాయి, డిపాజిట్ లాకర్స్ ఉంటాయి. లాకర్స్లో మనం ఏం పెడతారండి, బేసిక్గా వాల్యుబుల్ ఐటమ్స్ లైక్ జ్యువెలరీస్ కానీ మన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మన లాకర్స్లో ఉంచొచ్చు అనమాట. బట్ ఈ లాకర్కి జనరల్గా బేసిక్గా వ్యాలిడిటీ వచ్చి 1st of April నుంచి 31st of March వరకు ఉంటుంది. ప్రతి ఫైనాన్షియల్ ఇయర్తో లాకర్ని మనం రెన్యువల్ చేసుకోవాలి. చేయాలి. April 1st నుంచి 31st March వరకు ఈ లాకర్ యొక్క వ్యాలిడిటీ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు దీనికి ఛార్జెస్ తీసుకుంటారు. April 1st నుంచి 31st March కి ఛార్జెస్ ఉంటాయి, అరౌండ్ ఒక 3,500 అనుకుందాం. ఇది బ్యాంక్ టు బ్యాంక్ మారుతూ ఉంటుంది. సపోజ్ ఒక బ్యాంక్ April 1st నుంచి 31st March వరకు లాకర్ ఇచ్చినందుకు మన దగ్గర 3,500 రూపాయలు కలెక్ట్ చేసుకుంటుంది, ఓకేనా. మరి కరెక్ట్గా 31st March అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి మనం దాన్ని రెన్యువల్ చేసుకోవాలి. మీరు లాకర్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటున్నట్లయితే మళ్ళీ మీరు పేమెంట్ చేసి లాకర్ని రెన్యువల్ చేయాలి. ఇప్పుడు ఎవరైనా లాకర్ని తీసుకునేటప్పుడు బ్యాంక్లో కొంత అమౌంట్ ఆఫ్ మనీ మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి, ఒక సెక్యూరిటీ డిపాజిట్ అంటాం. అరౌండ్ అది కూడా బ్యాంక్ని బట్టి మారుతూ ఉంటుందండి. మేబీ సమ్ బ్యాంక్స్ హాస్ టేకింగ్ ద సెక్యూరిటీ డిపాజిట్ ఆఫ్ 35,000 రూపీస్ లేదా 30,000 సంథింగ్. కొన్ని బ్యాంకులు 30,000 తీసుకుంటాయి, కొన్ని బ్యాంకులు 40,000 తీసుకోవచ్చు. సెక్యూరిటీ డిపాజిట్గా 30,000 తీసుకుంది అనుకుందాం. మరి లాకర్ని మీకు ఇచ్చినందుకు సెక్యూరిటీ డిపాజిట్ మనం చేయాలి. మీరు ఎప్పుడైతే లాకర్ వద్దనుకుంటారో క్లోజ్ చేసుకుంటాం, ఆ రోజు మళ్ళీ మీ 30,000 రూపీస్ ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కలిపి బ్యాంక్ కూడా మనకి ఇస్తారనమాట. ఇంకొక విషయం మీకు ఐడియా తెలిసే ఉంటుంది, మన లాకర్లో డిపాజిట్ చేసిన మన లాకర్లో పెట్టిన మెటీరియల్ ఏదైతే ఉంటుందో, మనం జ్యువెలరీ కానీ సంథింగ్ ఏవైతే ఉంటాయో దానికి నో గ్యారంటీ అనమాట. బ్యాంక్ వాళ్ళు మనకి గ్యారంటీ ఇవ్వరు. మన లాకర్లో డిపాజిట్ చేసిన మన ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కానీ మన బంగారానికి కానీ ఎటువంటి బ్యాంకులు షూరిటీ అనేది ఇవ్వవు. పొరపాటు లాకర్ బ్యాంకులో షార్ట్ సర్క్యూట్ అయింది, బ్యాంకు మొత్తం తగలబడిపోయింది, మన లాకర్లో ఉన్న మన వాల్యుబుల్ డాక్యుమెంట్స్ మొత్తం కాలిపోయాయి, లేదా మన గోల్డ్ మొత్తం ఇదైపోయింది, మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఈ కేసెస్లో మనకి ఎటువంటి గ్యారంటీ లాకర్ బ్యాంక్స్ నుంచి మనకి రాదు. యాజ్ పర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఆర్బీఐ, లాకర్ వాట్ యూ కీప్ దెన్ ద లాకర్ దట్ ఈస్ యువర్ ఓన్ రిస్క్. సో ఆర్బీఐ ఇస్ నాట్ గివింగ్ ఎనీ గ్యారంటీ. కాకపోతే ఒక్కొక్క లాకర్కి 1,00,000 రూపాయలు ఇన్సూరెన్స్ ఉంటుంది. మేబీ 1,00,000 రూపీస్ ఇన్సూరెన్స్ మీరు గెయిన్ చేయొచ్చులే తప్ప మీరు పెట్టిన ప్రాపర్టీ యొక్క వాల్యూ ఎంతైతే ఉందో, మీ గోల్డ్ వాల్యూ ఎంతైతే ఉందో అంత అమౌంట్ అనేది తిరిగి రాదనమాట. సో ఇప్పుడు ఒక పాయింట్ ఇదైతే క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు పాయింట్ ఏంటంటే పొరపాటున లాకర్కి బేసిక్గా మనకి 2 కీస్ ఉంటాయి, 2 కీస్ ఉంటాయండి. ఒక కీ మీ దగ్గర ఉంటుంది, ఇంకోటి బ్యాంక్ దగ్గర ఉంటుంది. బ్యాంక్ దగ్గర ఉన్న కీని మాస్టర్ కీ అంటాం. ఈ మాస్టర్ కీ అంటే ప్రతి బ్యాంకులో ఎన్ని లాకర్స్ అయితే ఉన్నాయో అన్ని లాకర్కి ఒకటే మాస్టర్ కీ ఉంటుంది. మీ దగ్గర ఉన్న కీ మాస్టర్ కీ 2 ఉంటేనే లాకర్ ఓపెన్ అవుతుంది, 2 కీస్ ఇన్సర్ట్ చేస్తేనే లాకర్ ఓపెన్ అవుతుంది. పొరపాటున మీ మాస్టర్ కీ కనుక మీ దగ్గర మీ కీ మీరు పోగొట్టుకుంటే బ్యాంక్ దగ్గర మాస్టర్ కీ ఉంది కదండి దాంతో ఓపెన్ చేయొచ్చా అంటే అది కుదరదు. మీ కీ ఉండాలి, మాస్టర్ కీ 2 ఉండి ఇన్సర్ట్ చేస్తేనే లాకర్ ఓపెన్ అవుతుంది.
పొరపాటున మీ దగ్గర కీ పోయింది అనుకోండి, వాళ్ళు లాకర్ని బ్రేక్ చేస్తారు, లాకర్ని టీం ఉంటుంది, వాళ్ళు మిమ్మల్ని పిలిపించి మీ ముందు లాకర్ని పగలగొడతారు. అప్పుడు లాకర్ ఛార్జెస్ని మీ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారు. ఇన్ కేస్ మీరు కనుక పే చేయకపోతే మీ దగ్గర ఆల్రెడీ సెక్యూరిటీ డిపాజిట్ 30,000 తీసుకుని ఉన్నారా, దీంట్లో నుంచి కట్ చేస్తారు. ఇది బేసిక్గా లాకర్స్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండి. అండ్ ఇప్పుడు ఏంటంటే లాకర్ని రెన్యువల్ చేసే కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. ఎగ్జిస్టింగ్ సేఫ్ లాకర్ డిపాజిట్స్ని ఫ్రేజర్స్ మేనర్లో రెన్యువల్ చేయాలి, రెన్యూవబుల్ చేసే కాన్సెప్ట్ అనమాట అగ్రిమెంట్ అనేది. ఇప్పుడు బేసిక్గా ఈ ఎక్స్టెన్షన్ 31 December 2023 వరకు ఎక్స్టెన్షన్ చేశారు. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో అన్నారు ఫస్ట్ క్వార్టర్ వరకు ఇచ్చారు. ఫస్ట్ క్వార్టర్ అంటే ఏప్రిల్, మే, జూన్ వరకు ఉంది. తర్వాత సెప్టెంబర్ మంత్ అనమాట. అంటే ఒక 50% ఆఫ్ లాకర్ రెన్యువల్ అనేది యాక్చువల్గా మొత్తం మీరు ఏప్రిల్ 1st చేయాలి. బట్ ఇన్ కేస్ చేయకపోతే 50% పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జూన్ లోపు కంప్లీట్ చేసుకోవాలి, లాకర్ రెన్యువల్ చేయాలి. ఓ 75% పీపుల్ వచ్చి సెప్టెంబర్ వరకు చేయాలి. 100% యాజ్ యూజువల్గా 100% అనేది December 31 లోపు మీ లాకర్ రెన్యువల్ చేయడం కంప్లీట్ చేసుకోవాలి. ఇది బ్యాంక్స్ వాళ్ళు మనకు అప్డేట్ ఇస్తారు. సో బాబు మీరు వచ్చి లాకర్స్ రెన్యువల్ చేయండి అని ఏప్రిల్ 1st ఇంటిమేషన్ ఇచ్చారు. రాకపోతే జూన్ 30 వరకు చెప్తారు, లేకపోతే సెప్టెంబర్ 30. ఫైనల్గా డిసెంబర్ వరకు మీకు ఇచ్చిన అమౌంట్ ఆఫ్ మనీని మీరు లాకర్స్లో రెన్యువల్ చేసుకోవాలి. లేకపోతే ఈ అమౌంట్ని ఆర్బీఐ బ్యాంక్స్ వాళ్ళు గ్రాప్ చేస్తాయి. గ్రాప్ అంటే మీకు తర్వాత మళ్ళీ అంత సింపుల్గా మళ్ళీ మీ అమౌంట్ ఆఫ్ మనీ మీకు రాదనమాట. సమ్ హెవీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంపోజ్ చేస్తారు. మీ అమౌంట్ ఆఫ్ మనీ మొత్తం బ్లాక్ అవుతుంది లాకర్స్లో. ఇది ఒక ఇష్యూ ఉంటుంది, బట్ దాన్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. సరేనా? ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. So which of the following bank staff has contributed 33.78 lakhs for the Armed Forces Flag Day Fund? So which of the staff has contributed? ఏ బ్యాంక్ స్టాఫ్ వాళ్ళు 33.78 lakhs ని ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే రోజున. సో ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే వీ కెన్ సే ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్. సో December 7th ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే అంటాం. ఆ రోజున మన రాష్ట్రంలో ఒక రాష్ట్రంలో బ్యాంకులు మొత్తం కలిసి 33.78 lakhs అమౌంట్ ఆఫ్ మనీ ఆర్మ్డ్ ఫోర్సెస్ కి కంట్రిబ్యూట్ చేశారు, అంటే ఆర్మీకి ఇవ్వడం జరిగింది. ఇంతకు ఏ బ్యాంక్ ఎంప్లాయీస్ అండి అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ అండి. హైదరాబాద్లో తెలంగాణ స్టేట్లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక 33.78 lakhs అమౌంట్ ఆఫ్ మనీని కలెక్ట్ చేసి ఈ డబ్బుని ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఇండియన్ ఆర్మీకి డొనేట్ చేయడం జరిగింది, ఎస్పెషల్లీ ఆన్ ద డే ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే. సో విచ్ ఈస్ వీఆర్ సెలబ్రేటింగ్ ఆన్ ద 7th of December ఓన్లీ, 7th of December. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్ హ్యాస్ launched the Vikram credit card for the lifetime free card for the defense personnel? This is a card, this is a credit card for the defense personnels. అంటే మన ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కాదండి, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీళ్ళే కాదు, వీళ్ళతో పాటు పారామిలిటరీ ఫోర్సెస్, పారామిలిటరీ అంటే మన బిఎస్ఎఫ్ కానీ సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్ వాళ్ళంతా పారామిలిటరీ కిందకు వస్తారు. అలాగే మన పోలీస్ అనమాట, పోలీస్ పర్సనల్స్, వీళ్ళందరికీ కలిపి వీళ్ళందరికీ కార్డు ఇస్తారు. అందుకే దీని పేరు విక్రమ్ కార్డ్ ఫర్ లైఫ్ టైమ్ ఫ్రీ, విక్రమ్ క్రెడిట్ కార్డ్ ఫర్ ద లైఫ్ టైమ్ ఫ్రీ కార్డ్. ఇది లైఫ్ టైమ్ ఫ్రీ కార్డ్ అండి. సో మన దేశంలో ఉన్న, మన దేశం కోసం మన దేశం కోసం లైఫ్ని సాక్రిఫైస్ చేసే పర్సన్స్ వీళ్ళంతా కూడా. సో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పారామిలిటరీ, పోలీస్. సో దే ఆర్ గివింగ్ సపోర్ట్ ఫర్ దెమ్, దే ఆర్ క్రియేటింగ్ దిస్ టైప్ ఆఫ్ క్రెడిట్ కార్డ్. ఇది లైఫ్ టైమ్ ఫ్రీ కార్డ్ అండి. సో ఈ కార్డ్ని వీళ్ళకి మాత్రమే ఇస్తారు. సో దీంట్లో వీళ్ళ బెనిఫిట్స్ వీళ్ళంతా తీసుకోవచ్చు. సమ్ ఆఫ్ ద బెనిఫిట్స్ ఆర్ గివెన్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ కార్డ్ అండి. సో విచ్ ఆఫ్ ద బ్యాంక్ హ్యాస్ స్టార్టెడ్ అండి అంటే ద ఆన్సర్ ఈస్ బ్యాంక్ ఆఫ్ బరోడా హ్యాస్ స్టార్టెడ్ దిస్ టైప్ ఆఫ్ కార్డ్. సో బ్యాంక్ ఆఫ్ బరోడా విల్ హ్యావ్ ద సబ్సిడరీ, దట్ ఈస్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఫైనాన్షియల్ సొల్యూషన్ లిమిటెడ్. బ్యాంక్ ఆఫ్ బరోడా ఫైనాన్షియల్ సొల్యూషన్ లిమిటెడ్, ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క సబ్సిడరీ అనమాట. వాళ్ళు ఈ కాన్సెప్ట్ ని క్రియేట్ చేశారండి. సో ఆన్సర్ బ్యాంక్ ఆఫ్ బరోడా. సో వెర్ ఈస్ హెడ్ ఆఫీస్ ఆఫ్ దీస్ ఆల్ బ్యాంక్స్ అండి? ఇక్కడ ఉన్న బ్యాంక్స్ లో ఎస్బీఐకి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ ఆఫీస్ వచ్చి ముంబైలో ఉన్నాయి, అండ్ ఇండియన్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ చెన్నైలో ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఇస్ వడోదరా, కెనరా బ్యాంక్ ఈస్ బిలాంగ్స్ టు బెంగళూరు ఓన్లీ. యా, దెన్ సి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్సూరెన్స్ కంపెనీ హ్యాస్ అన్వీల్డ్ ఇట్స్ లేటెస్ట్ క్యా పీచే ఛోడా హై బ్రాండ్ క్యాంపెయిన్? ఏ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు క్యా పీచే ఛోడా హై, సో ఏది వదిలిపెట్టావు, పీచే ఛోడా అంటే छोड़ना मीन्स इट इज लिविंग అనమాట. క్యా పీచే ఛోడా హై బ్రాండ్ క్యాంపెయిన్. ఏ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు? సో విచ్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ కంపెనీ హ్యాస్ స్టార్టెడ్ దిస్ ప్రోగ్రామ్ అండి అంటే ఫర్ దిస్ క్వశ్చన్ ఆన్సర్ ఈస్ ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్. సో ఈ ప్రోగ్రామ్ మెయిన్ ఇంటెన్షన్ వచ్చి క్రియేటింగ్ అవేర్నెస్ అబౌట్ ద హెల్త్ ఇన్సూరెన్స్. ద మెయిన్ పర్పస్ ఆఫ్ త్రూ దిస్ క్యాంపెయిన్ ద కంపెనీ ఎయిమ్ టు ప్రమోట్ ద రోల్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్. This is promoting the role of health insurance in the life, because everyone can require the health insurance. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. మన హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి మనిషి లైఫ్లో ఉండాలి. ఎందుకంటే అన్ఫార్చునేట్లీ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ విల్ హ్యాపెన్ ఇన్ ద లైఫ్. Maybe suddenly accidents is occurred, maybe the people getting heavy injured.
So then how he will get, the family will get the adjust the money there. So in these cases the people can have health insurance, then it is giving very benefit for them only. So that's a healthier life the person is required, the health insurance is required. Every healthy life require one health insurance. So without having health insurance we can face so much of trouble in the future only. So that's why health insurance is must for each and every people. That's why Kya Piche Choda Hai is a brand campaign which is created by the Aditya Birla Health Insurance Company. Then next question is, so Payroop, India's fastest payment app, is launched in which city? Payroop is India's fastest payment app అండి. ఈ పేమెంట్ యాప్ రీసెంట్ గా ఏ సిటీలో లాంచ్ చేశారు? సో విచ్ సిటీ దిస్ టైప్ ఆఫ్ పేమెంట్ యాప్ వాస్ లాంచ్డ్ అండి అంటే ఆన్సర్ వచ్చి బెంగళూరు. మెయిన్ పర్పస్ ఏంటండి? పే రూప్ అంటాం. పే రూప్ మీన్స్ ఇట్ ఈస్ పేయింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ వన్ వీ కెన్ పర్ఫార్మ్ ద దిస్ ప్రోగ్రామ్ హెస్ లాంచ్డ్ ఆన్ జనవరి 2023లోనే లాంచ్ చేశారు. దట్ ఈస్ 9th of Jan. ప్రవాసీయ భారత దివాస్ రోజున ఈ ప్రోగ్రామ్ ని ఇనాగ్రేట్ చేశారు. సో ఇట్ ఈస్ యూజింగ్ ద ఫైనాన్స్ టెక్నాలజీ, దట్ ఈస్ వెబ్ 3.0. వీళ్ళు థర్డ్ జనరేషన్ టెక్నాలజీ ఉందో దాన్ని వాడతారు. ఈ ప్రోగ్రామ్ నుంచి మనం యూటిలిటీ బిల్స్ పే చేసుకోవచ్చు. అదే ఈ యాప్ నుంచి యూటిలిటీ బిల్స్ అంటే ఆల్ టైప్ ఆఫ్ బిల్స్ అండి. ఫోన్ బిల్స్, గ్యాస్ బిల్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్, ఆల్ మొబైల్ బిల్స్ కానీ డిటిహెచ్ బిల్స్ ఇవన్నీ కట్టవచ్చు. దాంతోపాటు గిఫ్ట్ కార్డ్స్ కూడా కొనుక్కోవచ్చు దీంట్లో. అలాగే పేమెంట్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. మల్టిపుల్ పేమెంట్ సర్వీసెస్ అనమాట. బేసిక్గా పేమెంట్ సర్వీసెస్ అంటే ఏంటి? స్కూల్ ఫీజు కట్టడం, రెంట్ పే చేయడం కానీ ఇలాంటివన్నీ పేమెంట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. దాంతోపాటు బుకింగ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. బుకింగ్ సర్వీసెస్ అనమాట. సో బుకింగ్ సర్వీసెస్ అంటే హోటల్ బుక్ చేయొచ్చు, ఫ్లైట్ బుక్ చేసుకోవచ్చు, బస్సుని బుక్ చేసుకోవచ్చు, ఇలాంటివన్నీ సర్వీసెస్. సో త్రూ ది విల్ హెల్ప్ ఆఫ్ దిస్ పాయింట్ వీ కెన్ పే ద యూటిలిటీ బిల్స్ and we can have the payment services and we have the booking services means hotel, train, flights booking. Payment services means what? Basically rent payment is there, or maybe school fee payments are there. School fee payments, rent payments, or any other type of payments will be possible. All types of bill, gases, DTH bill payments are there, mobile bill payments, something. All type of services you can use with the help of Payroop. So which is a program started in the place of Bangalore only. Then next one is, so which of the following has unveiled the new brand identity with the tagline invest or trust dono? Invest and trust ఈ రెండు అనమాట. ఇన్వెస్ట్మెంట్, ట్రస్ట్ రెండిటికి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు, బ్రాండ్ ఐడెంటిటీ ట్యాగ్ లైన్. సో చెప్పండి, ఇంతకీ ఏ కంపెనీ వాళ్ళు స్టార్ట్ చేశారంటే SBI Cap Securities Limited. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాపిటల్ సెక్యూరిటీ లిమిటెడ్ కంపెనీ హ్యాస్ started the program invest or trust dono. So according to the company changed the program. It is mainly focused on the brand core values: simple, adaptable, accountable, trustworthy, happy. So ఇవన్నీ అనమాట. సో ఎస్పెషలీగా ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ద మెయిన్ పార్ట్ హియర్. అలాగే నమ్మకం కూడా. సో నమ్మి మనం ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే ఈ SBI Cap Securities Limitedలో చేస్తామో ఈ రెండు కూడా ఇంపార్టెంట్ థింగ్సే. సో దిస్ ఇస్ అ ప్రోగ్రామ్. దీనివల్ల ఫ్యూచర్లో మనకి మంచి రిటర్న్స్ వస్తాయి, మీరు నమ్మొచ్చు, అలాగే అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇది చాలా ట్రస్ట్ వర్తీగా ఉంటుంది దిస్ వన్, అండ్ ఇట్ ఈస్ వెరీ సింపుల్, అడాప్టబుల్, అకౌంటబుల్, ట్రస్ట్ వర్తీ అండ్ హ్యాపీ అండ్ ఇన్నోవేటివ్. సో దిస్ ఇస్ ద మెయిన్ ప్రోగ్రామ్ అండి. సో ఇదంతా నమ్మొచ్చు, మనం హ్యాపీగా అమౌంట్ ఆఫ్ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు, అండ్ వీఆర్ గెటింగ్ సమ్ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ and have a trusted experience you can get here, and it is very secure and digital platform also, secure and digital way and to get the money here. అది ఇది ఒక ప్రోగ్రామ్ అండి. ఈ ప్రోగ్రాంలో పాటుగా మనం SBI Cap Securities Limited ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇది చాలా సింపుల్ ప్రాసెస్, సెక్యూర్ ప్రాసెస్, డిజిటల్గా ఉంటుంది, అండ్ హ్యాపీలీ వీఆర్ గెటింగ్ వెరీ హ్యూజ్ రిటర్న్స్ ఆల్సో దేర్. So like that, investment or trust. These are the programs started by the SBI Capital Securities Limited has inaugurated this program only. Now, Hitachi Terminal Solutions India Private Limited set up a 1,08,000 square feet ATMs or cash recycling machines manufacturing facility in which city? Recently, Hitachi Terminal is an NBFC అండి. So this NBFC has launched the 1,08,000 square feet ATM. ఇంత స్పేస్లో కొన్ని ATMs ఇన్స్టాలేషన్ చేశారు, లేదా క్యాష్ రీసైక్లింగ్ మిషన్స్ అని కూడా పిలవచ్చు. ఇది ఏ సిటీలో ఓపెన్ చేశారంటే ఆన్సర్ వచ్చి బెంగళూరు అండి. సో ఆన్సర్ వచ్చి దిస్ ప్రోగ్రామ్ మెయిన్ is in Bangalore. Yeah, this is having the main purpose of this program will be so they want to create the large customer base, so they want to give the more services to customer in India. That's why ఇంత స్క్వేర్ మీటర్ రేడియస్ లో కూడా ఒక ATM ని పెట్టడం జరిగింది. Having a lot of ATMs అండి, ఈ ప్లేస్ లో హ్యూజ్ నెంబర్ ఆఫ్ ATMs that Hitachi Terminal Solution has provided. బేసిక్ గా బ్యాంక్స్ ఉన్నాయి, NBFCs కూడా ఉన్నాయి. Hitachi is one of the NBFC. And apart from banks, these are also started so many ATMs in India. If these people have started the ATM, those ATMs are basically considered as a white label ATMs.
Reason is white label ATMs means which are the ATMs are started by the banks and ATMs are started by non-banking financial company. That ATMs are considered as a white label ATMs. Now, next one, which are the following has become the first payment platform to process retail central bank digital currency transactions? Which of the following has become the first payment platform? సో ఇది బ్యాంక్ అడగలేదు, ఎన్బిఎఫ్సి అడగలేదండి. వీళ్ళు అడిగిన క్వశ్చన్ ఏ ఫస్ట్ పేమెంట్ ప్లాట్ఫామ్ వాళ్ళు మన ఆర్బీఐ లాంచ్ చేసిన సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ రిటైల్ కరెన్సీని వాడడం జరిగింది. సో ఆన్సర్ వచ్చి ఇన్ఫీబీమ్ ఎవెన్యూస్ అనే కంపెనీ. సో వీడు బ్యాంక్ అడగట్లేదండి, హీఈస్ ఆస్కింగ్ ద పేమెంట్ కంపెనీ, పేమెంట్ ప్లాట్ఫామ్ గురించి అడిగారు. సో ఇన్ఫీబీమ్ ఎవెన్యూస్ is having the one payment platform. That payment platform is considered as a CC Avenue. CC Avenue is one of the payment platform. దీని నుంచి మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజిటల్ పేమెంట్ చేయొచ్చు. వాళ్ళు ఫస్ట్ టైం మన దేశంలో లాంచ్ చేసిన ఈ డిజిటల్ కరెన్సీ, అది రిటైల్ డిజిటల్ కరెన్సీని దాంట్లో పేమెంట్స్ని, దాంట్లో ట్రాన్సాక్షన్స్ని చేయడం జరిగింది. వాళ్ళే ఫస్ట్ ఒక పేమెంట్ ప్లాట్ఫామ్ వాళ్ళు ఎవరు దేశంలో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ రిటైల్ ట్రాన్సాక్షన్ చేశారంటే ఆన్సర్ వచ్చి ఇన్ఫీబీమ్ ఎవెన్యూ కంపెనీ యొక్క పేమెంట్ ప్లాట్ఫామ్ పేరు సిసి ఎవెన్యూ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని చేయడం జరిగింది అనమాట. సో దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్ హియర్. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ ఇస్ ద పాయింట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ, సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కంపెనీ హ్యాస్ ఆస్క్డ్ ఎన్పిసిఏ టు ఇంక్రీజ్ ద ఇంటర్చేంజ్ ఫీ ఎట్ ఎ టైమ్ వెన్ దీస్ ఫిమ్స్ హ్యావ్ సీన్ దేర్ ఆపరేటింగ్ కాస్ట్ రైజ్ డ్యూ టు హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్. రీసెంట్గా మన దేశంలో ఉన్న బ్యాంకులు ఏవైతే ఉన్నాయో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కంపెనీస్ హ్యాస్ ఆస్క్డ్ ఎన్పిసిఏ, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కంపెనీస్ హ్యాస్ ఆస్క్డ్ ఎన్పిసిఏ, కొన్ని ఏటీఎం కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్పిసిఏని అడగడం జరిగింది. ఏమనంటే మీరు ఈ ఆపరేటింగ్ కాస్ట్ పెరుగుతుంది కాబట్టి, ఆపరేటింగ్ కాస్ట్ పెరిగింది, అలాగే ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి ఇంటర్చేంజ్ ఫీజుని పెంచండి అని చెప్పి వాళ్ళు ఎన్పిసిఏని రిక్వెస్ట్ చేశారు. ఇంటర్చేంజ్ ఫీజు అంటే బేసిక్గా ఒక బ్యాంకులో ఏటీఎం కార్డు ఉంచుకొని మనం వేరే బ్యాంకుకి వెళ్ళి అమౌంట్ విత్డ్రా చేసాం అనుకోండి. ఎగ్జాంపుల్, వీఆర్ విత్డ్రాయింగ్ ఫ్రమ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ అవర్ బ్యాంక్ ఈస్ ఎస్బీఐ, బట్ వీఆర్ విత్డ్రాయింగ్ ఫ్రమ్ ఐసిఐసి బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంథింగ్ ఎక్సెట్రా. అప్పుడు మనం ఆ బ్యాంకులకు ఇంటర్చేంజ్ ఫీజు పే చేయాలి. మనం మన కార్డ్ని మన ఆ బ్యాంక్లో యూజ్ చేసినందుకు మన బ్యాంక్ వాళ్ళకి ఇంటర్చేంజ్ ఫీజు కట్టాలి. దగ్గరగా ఈ అమౌంట్ అనేది 17 రూపీస్ వరకు ఉంటుందండి. ఇంతకుముందు 16 ఉండేది, అది 17 వరకు పెంచారు వీళ్ళు. ఇది బ్యాంకులకు సంబంధించింది. ఇది అదే వైట్ లేబుల్ ఏటీఎంస్ ఉన్నాయి. ఇప్పుడు మన బ్యాంక్ కార్డు తీసుకువెళ్ళి మనం వైట్ లేబుల్ ఏటీఎంలో పెట్టి ఇన్సర్ట్ చేసాం అనుకుందాం. సపోజ్ అవర్ బ్యాంక్ ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బట్ ఐఎమ్ విత్డ్రాయింగ్ ద మనీ ఫ్రమ్ టాటా ఇండి క్యాష్ ఏటీఎంస్ నుంచి కానీ హిటాచీ ఏటీఎంస్ నుంచి కానీ మనం అమౌంట్ విత్డ్రా చేసాం అనుకోండి. మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హిటాచీకి టాటా ఇండి క్యాష్ వాళ్ళకి పేమెంట్ ఇవ్వాలి. ఈ పేమెంట్ని ఇప్పుడు 23 రూపీస్కి పెంచండి అని చెప్పి ఎన్పిసిఏకి వైట్ లేబుల్ ఏటీఎంస్ అన్ని కలిసి ఒక ప్రపోజల్ పెట్టారు. బికాస్ మీరు ఇప్పుడు తక్కువ తీసుకుంటున్నారు, కొంచెం పెంచండి, ఎందుకంటే దేశంలో ఆపరేటింగ్ కాస్ట్ పెరిగిపోయింది, ఏటీఎంస్కి రెంట్ పెరిగిపోయింది, ఎలక్ట్రిసిటీ బిల్స్ పెరిగిపోయాయి, అలాగే ఆర్బీఐ కూడా ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకుంటుంది. అంత తీసుకుంటున్నప్పుడు మీరెందుకు తక్కువ ఇంటర్చేంజ్ ఫీజు తీసుకోవాలి, మీరు పెంచండి. 23% అనేది క్యాష్ ట్రాన్సాక్షన్కి తీసుకోండి 23 రూపీస్ని, నాన్ క్యాష్కి అయితే 8%, 8 రూపీస్ వరకు ఛార్జ్ చేయండి అని వీళ్ళు ప్రపోజల్ పెట్టారనమాట. సో ఓకేనా, దిస్ ఈస్ వైట్ లేబుల్ ఏటీఎంస్. నౌ నెక్స్ట్ పాయింట్ షుడ్ బి సి. Next one is according to the brand valuation Global 500 2023 report, which company has reclaimed the top spot as the world's most valuable brand? So దేశంలో ఏ కంపెనీని మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్ గా డిక్లేర్ చేశారు? సో మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్ అండి. సో ఏ కంపెనీ దట్ ఈస్ అమెజాన్. సో అమెజాన్ కంపెనీ హ్యాస్ డిక్లేర్డ్ యాజ్ ఏ మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్. బట్ రీసెంట్ గా అమెజాన్ యొక్క వాల్యూ అనేది 15% తగ్గి $315 బిలియన్ ఉంది. అయినా కానీ అమెజాన్ కంపెనీ అనేది $350 బిలియన్ నుంచి 299, అంటే ఇప్పుడు అమెజాన్ యొక్క వర్త్ వచ్చి $299.3 బిలియన్ వరకు ఉంది. ఇంతకుముందు అయితే $350 బిలియన్ ఉంది, ఓ 15% తగ్గింది. బట్ అయినా ఇప్పుడు $299 బిలియన్ ఉంది. అగైన్ అమెజాన్ కంపెనీ ద బ్రాండ్ వాల్యూ ఇస్ వెరీ గుడ్ ఓన్లీ. సో ఇట్ ఈస్ ఇన్ నెంబర్ 1 ప్లేస్. సో రీసెంట్లీ దిస్ రిపోర్ట్ హ్యాస్ రిలీజ్డ్ ఓన్లీ. సో ఇట్ ఈస్ గెటింగ్ ద రేటింగ్ వచ్చి ఇంతకుముందు AAA+ రేటింగ్స్ ఉండేది అమెజాన్ కంపెనీకి, ఇప్పుడు 350 మిలియన్స్ ఉన్నప్పుడు ఇప్పుడు రేటింగ్ వచ్చి AAA రేటింగ్ అయింది. బట్ రేటింగ్స్ తగ్గాయి, వాల్యుయేషన్ తగ్గింది, అయినా కానీ ప్రపంచంలో ఉన్న కంపెనీస్లో వాల్యుబుల్ బ్రాండ్గా అమెజాన్ బ్రాండే ఉందన్నమాట. ఓకేనా, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంపెనీ హ్యాస్ సప్లైడ్ 500 బస్సెస్ టు శ్రీలంక ట్రాన్స్పోర్ట్ బోర్డ్? ఏ కంపెనీ వాళ్ళు శ్రీలంకకి మొత్తం ఒక 500 బస్సుల్ని సప్లై చేద్దామని చెప్పి శ్రీలంక ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో అగ్రిమెంట్ చేసుకున్నారు? ఆన్సర్ వచ్చి అశోక్ లేలాండ్ అండి. ఆల్రెడీ అశోక్ లేలాండ్ వాళ్ళు ఈ అగ్రిమెంట్ చేశారు. సో దీంట్లో ఇప్పటి వరకు 75 బస్సెస్ని ఆల్రెడీ సప్లై చేశారు. అగైన్ దే ఆర్ గోయింగ్ టు డూ ద రిమైనింగ్ బస్సెస్. అప్పుడు శ్రీలంక మొత్తం మీద ఒక 110 బస్ డిపోలు ఉన్నాయండి, 110 బస్ డిపోలే ఉన్నాయి. శ్రీలంక ట్రాన్స్పోర్టేషన్ బోర్డు అనేది చాలా వెరీ గుడ్ సర్వీసెస్ ఇస్తుందని చెప్పొచ్చు. దాంట్లో పాటుగా శ్రీలంకలో ట్రాన్స్పోర్టేషన్స్ని బూస్టప్ చేయడం కోసం, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఇంక్రీజ్ చేయడం కోసం మన ఇండియాకి సంబంధించిన అశోక్ లేలాండ్ కంపెనీ వాళ్ళు ఒక 500 బస్సుల్ని
మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఆ దేశానికి పంపిస్తారు. దీంట్లో పాటుగా ఆల్రెడీ 75 బస్సెస్ రీచ్ అయిపోయాయి. అగైన్ స్టిల్ దర్ 425 బస్సెస్ ఆర్ దేర్. ఇవి ఫ్యూచర్లో పంపిస్తారండి. ఓకే, సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ హ్యాస్ సైన్డ్ ఏ డీల్ టు డెవలప్ ద ఏషియాస్ ఫస్ట్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ ట్రక్ ఫర్ మైనింగ్, లాజిస్టిక్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. సో ఈ క్వశ్చన్ చూద్దాం. దిస్ ఈజ్ ఆల్సో ఈ పాయింట్ చూడండి. డెవలప్ ద ఏషియాస్ ఫస్ట్ హైడ్రోజన్ ఫ్యూయల్. మన ఏషియాలోనే ఇట్ ఈస్ డెవలప్ ద ఏషియాస్ ఫస్ట్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ ట్రక్. సో దిస్ ఇస్ అ ట్రక్ విచ్ ఇస్ రన్నింగ్ విత్ ద హైడ్రోజన్ ఫ్యూయల్. హైడ్రోజన్ ఫ్యూయల్ తో నడిచే ఒక ట్రక్ ఇది. దేశంలోనే ఏషియాలోనే ఫస్ట్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ ట్రక్ అని చెప్పొచ్చు. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ ట్రక్ ఫర్ మైనింగ్, లాజిస్టిక్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. సో ఎస్పెషల్లీ ఫర్ ద లాజిస్టిక్స్ లో కానీ ట్రాన్స్పోర్టేషన్స్ లో కానీ దీంట్లో వాడతారండి ఈ ట్రక్ ని. ఇంతకీ ఈ ట్రక్ ని ఎవరు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు? సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కంపెనీ హ్యాస్ సైన్డ్ ఎ డీల్ టు డెవలప్ ద ఏషియాస్ ఫస్ట్ దిస్ వన్. సో చెప్పండి ఎవరు ఎంగేజ్ చేశారంటే ఈ రెస్పాన్సిబిలిటీని? దట్ ఆర్ టోటల్ 3 కంపెనీస్: అదానీ ఎంటర్ప్రైజెస్, అశోక్ లేలాండ్ అండ్ బ్యాలెడ్ పవర్. ఆన్సర్ వచ్చి ఆల్ ఆఫ్ ది అబౌవ్ అవుతుంది. దిస్ 3 ఆర్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చి ఆల్ ఆఫ్ ది అబౌవ్. సో దిస్ ఇస్ అ పాయింట్ అండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Next one is India has announced dash million Maldivian rupiah for community development projects in Maldives. So India has announced how much amount of money for Maldives country, especially for the community development projects. ఆ దేశంలో కొన్ని సిడిపి ప్రాజెక్ట్స్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దానికోసం ఇండియా ఎంత అమౌంట్ ఆఫ్ మనీని మాల్దీవ్స్ కి సపోర్ట్ చేస్తుందంటే 100 మిలియన్స్ అండి. సో రీసెంట్ గా మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ ఒక 3 days విజిట్ కి వెళ్ళారు. ఆల్రెడీ మనం ఈ 100 మిలియన్ మాల్దీవి రూపియాస్ నుంచి ఆ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాం. సో దాంట్లో పాటుగా ఇంకా కొన్ని ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ మన మాల్దీవ్స్ లో చేస్తున్నారు మన ఇండియన్ గవర్నమెంట్ సపోర్ట్ తో. గ్రేటర్ మాలి కనెక్టివిటీ ప్రాజెక్ట్ చేస్తున్నాం. అలాగే కన్స్ట్రక్షన్ ఆఫ్ 4000 సోషల్ హౌసింగ్ యూనిట్స్ ని ఆ దేశంలో కడుతున్నారు. అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ యొక్క కన్స్ట్రక్షన్ లో కూడా ఇండియా యొక్క సపోర్ట్ జరుగుతుంది. అంటే డైరెక్ట్లీ వీఆర్ గివింగ్ లాట్ ఆఫ్ సపోర్ట్ టు మాల్దీవియన్ కంట్రీ. దాంట్లో పాటుగానే అక్కడ ఇంకా కొన్ని కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ని కన్స్ట్రక్షన్ చేయడం కోసం. సో ఇండియా హ్యాస్ గివెన్ ద టోటల్ $100 million ఆఫ్ మనీ టు మాల్దీవీస్. $100 million టు మాల్దీవీస్ ఇన్ మాల్దీవియన్ రూపియా ఓన్లీ. ఆ దేశం యొక్క కరెన్సీ రూపియా కదా, వాళ్ళ కరెన్సీలో ఇవ్వడం జరిగిందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రీసెంట్లీ డ్రగ్ మేకర్ సిప్లా హ్యాస్ లాంచ్డ్ డయాగ్నోస్టిక్ డివైస్ నేమ్డ్ డాష్ టు టెస్ట్ ద డయాబెటీస్, ఇన్ఫెక్షనల్ డిసీజెస్, థైరాయిడ్ ఫంక్షన్స్ అండ్ అదర్ కండిషన్స్. రీసెంట్ గా సిప్లా ఒక డ్రగ్ మేకర్ కంపెనీ వాళ్ళు ఒక డయాగ్నోస్టిక్ డివైస్ ని తయారు చేశారు. దీని నుంచి మన డయాబెటీస్ ని చెక్ చేసుకోవచ్చు, ఇన్ఫెక్టివ్ డిసీజెస్ ఏమైనా కానీ, థైరాయిడ్ ఫంక్షనాలిటీ కానీ ఇవన్నీ చేయొచ్చు. ఆల్మోస్ట్ ఒక 3 to 15 minutes టైంలో రిజల్ట్ వస్తుంది. దీని యొక్క ప్రైస్ ని సిప్లా కంపెనీ వాళ్ళు చెప్పలేదు. బట్ ఇవి మన మెడికల్ ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఉన్నారో డాక్టర్స్ దగ్గర వాళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. బట్ ఇది యూజర్ ఫ్రెండ్లీ అండి. బట్ ప్రజెంట్ అయితే డాక్టర్స్ యొక్క ప్రిస్క్రిప్షన్ లో వాడాలి వీటిని. వన్స్ ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయి కాబట్టి వీటిని మనమైనా తర్వాత ఇంట్లో నుంచి మనకి డయాబెటీస్ ని కానీ, ఈ థైరాయిడ్ టెస్ట్ కానీ ఇవి చేసుకోవచ్చు అనమాట. ఇంతకీ దీని పేరు ఏమని పెట్టారండి అంటే సిప్ పాయింట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ దిస్ వన్. సిప్ పాయింట్ సిప్లా వాళ్ళు రిలీజ్ చేసింది కదా, దాని పేరు సిప్ పాయింట్ అనే పేరుతో లాంచ్ చేయడం జరిగిందండి. సరే, దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హ్యాస్ అనౌన్స్డ్ ప్లాన్స్ టు ఎక్స్పాండ్ ఇట్స్ గర్ల్స్ ఫర్ టెక్ స్టెమ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా. రీసెంట్ గా గర్ల్స్ ఫర్ టెక్నాలజీ స్టెమ్ అనే ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ని మాస్టర్ కార్డ్ వాళ్ళు లాంచ్ చేశారు. త్రూ దిస్ ప్రోగ్రామ్ దే వాంట్ టు గివ్ ద ట్రైనింగ్ ఫర్ 1 lakh ఫీమేల్ స్టూడెంట్స్ బై 2024. సో 2024 వచ్చేటప్పటికి మన దేశంలో 1 లక్ష మంది ఫీమేల్ స్టూడెంట్స్ కి ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. దే వాంట్ టు గివ్ ద స్కిల్ ట్రైనింగ్ ఫర్ దెమ్. దట్స్ మెయిన్ ప్రోగ్రామ్ అండి. దానికోసం వాళ్ళు 8 to 14 years ఆఫ్ ఏజ్ గ్రూపులో ఉన్న ఆడపిల్లల్ని ఎడ్యుకేషన్ ఇవ్వాలని మన దేశంలో ఒక 40 డిఫరెంట్ డిగ్రీ మన గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, గవర్నమెంట్ స్కూల్స్ 40 గవర్నమెంట్ స్కూల్స్లో ఒక 8 to 14 years ఆఫ్ గ్రూప్ ఉన్న ఏజ్ గ్రూప్ ఆడపిల్లల్ని తీసుకొని వాళ్ళకి కంప్లీట్గా ఈ టెక్నాలజీ రిలేటెడ్ ఎడ్యుకేషన్ ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ దిస్ ఇస్ ఎస్పెషల్ ఇన్ ఢిల్లీ అండి. దేశంలో అంటే ఎస్పెషల్ ఢిల్లీలో ఒక 40 గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న 8 to 14 years ఆఫ్ ఏజ్ గ్రూప్ పీపుల్స్ మీద వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ దిస్ వన్ ఇన్ ద మాస్టర్ కార్డ్ హ్యాస్ ప్రోగ్రామ్ హ్యాస్ రీచ్డ్ ఓవర్ ద 1,12,482 girls in the both urban and rural areas across the 6 states in India, including 10,000 in Delhi. సో పాయింట్ ఏంటంటే ఇప్పటి వరకు ఢిల్లీ మొత్తం మీద వీళ్ళు 1,12,482 మంది ఆడపిల్లలకి ఆల్రెడీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఢిల్లీ నుంచే 10,000 మంది ఉన్నారండి. ఢిల్లీ నుంచే 10,000 మెంబర్స్ ఉన్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే
ఇదంతా కూడా 2021-2022 ఇయర్లో జరిగిన టార్గెట్. ఇది 2021-2022లో వీళ్ళు మొత్తం 1,12,482 గర్ల్స్కి టెక్నాలజీ ట్రైనింగ్ ఇచ్చారు అక్రాస్ ద ఎస్పెషల్లీ ఫ్రమ్ ద 6 స్టేట్స్ ఆఫ్ అర్బన్ అండ్ రూరల్ ఏరియా. మొత్తం దేశంలో ఉన్న 6 స్టేట్స్లో ఉన్న రూరల్ అర్బన్ ఏరియాస్లో 2021-22లో 1,12,000 మందికి ట్రైనింగ్ ఇచ్చారు. దాంట్లో 10,000 మంది ఢిల్లీలో ఉన్నారు. అలాగే ఇప్పుడు 2024కి ఇంకొక 1,00,000 మంది ఫీమేల్ స్టూడెంట్స్కి ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. ఓకేనా. దానికోసం ఇప్పుడు ఢిల్లీలో వీళ్ళు 8 to 14 years ఆఫ్ ఏజ్ గ్రూప్లో ఉన్న ఫీమేల్ పర్సన్స్ ఎవరైతే ఒక 40 గవర్నమెంట్ స్కూల్స్లో నుంచి తీసుకొని వాళ్ళకి టెక్నాలజీ రిలేటెడ్ అప్డేషన్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఈ ప్రోగ్రామ్ ఎన్హాన్స్ చేస్తారండి. ఓకే, మాస్టర్ కార్డ్ ఈజ్ ఆన్సర్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాట్ఫామ్ హ్యాస్ రైజ్డ్ ద 350 millions ఇన్ ఏ ఫ్రెష్ రౌండ్ ఆఫ్ ఫండ్ రైజింగ్ ఫ్రమ్ ద జనరల్ అట్లాంటిక్ at a pre-money valuation of 12 billions. So చెప్పండి, which are the point answer for this question? Which of the following platform has raised the 350 millions in a fresh round of fundraising from General Atlantic at pre-money valuation of $12 billion? For this question, the answer is PhonePe is answer only. PhonePe అనేది India's digital startup PhonePe has raised the 350 millions in a fresh round of fundraising from the General Atlantic pre-money valuation of 12 billions అండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు, ఎస్పెషల్లీ ఫర్ జనవరి మంత్లో రైజ్ చేశారండి. దిస్ ఈస్ అ బెంగళూరు బేస్డ్ కంపెనీ, వాల్మార్ట్ బెంగళూరు బేస్డ్ కంపెనీ. సో ఎస్పెషల్గా వీళ్ళు ఇంత ఫండ్ని వై దే ఆర్ రైజింగ్ దిస్ మచ్ ఆఫ్ ఎ ఫండ్ బికాస్ టు మనీ వాల్యుయేషన్ ద టోటల్ ద అట్లాంటిక్ pre-money valuation of 12 millions. Especially this program is for giving the support for the some Atlantic related nations, and this amount will be very helpful there. So it is a economy, it is a global fundraising to boost up the global fundraising and especially to give the support for the Atlantic regions, and that's why they raised this much amount of money. The total money valuation will be 12 billions and they raised the target వచ్చి 12 billions అండి, బట్ ఇప్పుడు present 350 billions funds ని రైజ్ చేశారు. ఎస్పెషల్లీ వాట్ ఆర్ ద వీక్ పాయింట్స్ ఆర్ దేర్ ఇన్ ద అట్లాంటిక్ రిలేటెడ్ కంట్రీస్. సో వాళ్ళకి కూడా ఫండింగ్ని వాళ్ళ ఎకనామీని బూస్టప్ చేయడం కోసం కానీ సో వాటికి సపోర్ట్ చేయడం కోసం జరిగిన ఎవాల్యుయేషన్ ఇది. సో బాంబే హైకోర్ట్ హ్యాస్ క్యాన్సిల్ ద రైట్ ఆఫ్ అడిషనల్ టైర్ 1 బాండ్స్ వర్త్ ఆఫ్ -1,000 crores ఇష్యూడ్ బై ద ఎస్ బ్యాంక్ లిమిటెడ్. రీసెంట్గా ఎస్ బ్యాంక్ వాళ్ళు ఒక బాంబే హైకోర్టు ఏం చేసిందంటే ఎస్ బ్యాంక్ రిలీజ్ చేసిన రైట్ ఆఫ్ ఎస్ బ్యాంక్ ఎస్ బ్యాంక్ వాళ్ళు అడిషనల్ టైర్ 1 బాండ్స్కి సంబంధించి ఒక రైట్ ఆఫ్ చేశారు. దాన్ని క్యాన్సిల్ చేస్తూ బాంబే హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఇంతకీ ఎన్ని వేల కోట్లకి సంబంధించిందంటే అది 8,400 crores అండి. యాక్చువల్గా 2020 మన ప్రీ పాండమిక్ ముందు 2020 ముందు ఎస్ బ్యాంక్ అనేది డిఫాల్ట్ అయిందండి. సో దీన్ని క్లోజ్ చేస్తారేమో, కంప్లీట్గా ఈ బ్యాంక్ మూతపడిపోతుందేమో అనుకున్నాం. బికాస్ ఇది చాలా ట్రబుల్ ఫేస్ అయిపోయింది. బికాస్ రాణా కపూర్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఈ బ్యాంకులో కొన్ని మాల్ ప్రాక్టీసెస్ జరిగాయి. వాళ్ళు గవర్నమెంట్కి బ్యాంక్ యొక్క స్టేటస్ గురించి ఎప్పటికీ ఆర్బీఐకి అప్డేట్ చేయకుండా ఎన్పిఎస్ని కానీ లేని షేర్స్ని ఉన్నట్టు చూపించడం కానీ, దానివల్ల ఎస్ బ్యాంక్ బాగా ఫ్రాడ్లో ఇరుక్కుంది. సో తర్వాత ఆ బ్యాంక్ యొక్క పొజిషన్ రికవర్ చేయడం కోసం ఎస్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి ఎస్ బ్యాంక్ని టేక్ ఓవర్ చేసింది, అంటే రికవర్ సపోర్ట్ ఇచ్చింది అనమాట. ఈ టైంలో ఎస్ బ్యాంక్ వాళ్ళు ఒక బాండ్స్ని ఇష్యూ చేశారు. ఆ బాండ్స్ని ఏమంటామంటే అడిషనల్ టైర్ 1 బాండ్స్ అంటాం. AT1 బాండ్ అనొచ్చు, లేకపోతే అడిషనల్ టైర్ 1 బాండ్స్ అంటాం. ఈ అడిషనల్ టైర్ 1 బాండ్లో ఏం జరుగుతుందంటే అడిషనల్ టైర్ 1 బాండ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ బాండ్ అనేది అన్సెక్యూర్ బాండ్స్ అండి. ఈ బాండ్ అన్సెక్యూర్, నో మెచ్యూరిటీ అంటూ ఏమీ ఉండదు. బేసిక్గా బాండ్ అంటే ఏదైనా ఆర్గనైజేషన్కి అమౌంట్ కావాల్సి వచ్చినప్పుడు వాళ్ళు బాండ్ ఇష్యూ చేస్తారు. బాండ్ ఇష్యూ కొన్నవాళ్ళు ఆ కంపెనీకి అమౌంట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత దాని మీద డ్యూరేషన్ ఉంటుంది. ఆ డ్యూరేషన్కి తగ్గట్టు అయిపోయిన తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చేసి ఆ బాండ్ని తీసుకోవాలి. బేసిక్గా ఈ బాండ్స్లో మనకి ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు AT1 బాండ్స్లో జనరల్గా ఏ బాండ్కైనా ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. కొన్ని బాండ్స్కి మెచ్యూరిటీస్ ఉంటాయి, కొన్ని బాండ్కి మెచ్యూరిటీస్ ఉండవు. బేసిక్గా చాలా వరకు బాండ్స్ కొన్ని సెక్యూర్గా ఉంటాయి, కొన్ని బాండ్స్ అన్సెక్యూర్గా ఉంటాయి. కానీ AT1 అడిషనల్ టైర్ 1 బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అన్సెక్యూర్. ఓకేనా, వీటి మీద ఎటువంటి మెచ్యూరిటీ ఉండదు, వీటి మీద ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ దట్ ఈస్ ఆల్సో హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పే చేస్తామని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చారు. సో దానికి చాలా మంది కస్టమర్లు ఎస్ బ్యాంక్స్ నుంచి బాండ్స్ కొన్నారు. ఎందుకంటే సెక్యూరిటీ బాగుందిగా, ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తామంటున్నారు, ఫిక్స్డ్ మంచిది, బాగా ఎక్కువ వడ్డీ ఇస్తామన్నారు. కాబట్టి చాలా మంది కస్టమర్లు ఎస్ బ్యాంక్ ఇష్యూ చేసిన AT1 బాండ్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. దాని తర్వాత ఎస్ బ్యాంక్ డిఫాల్ట్ అవుతుంది. అప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. ఎస్ బ్యాంక్ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ సరిగా లేదు కాబట్టి వీళ్ళు ఏమన్నారండి అంటే మేము ఇష్యూ చేసిన ఈ AT1 బాండ్స్ని రైట్ ఆఫ్ చేస్తున్నాం అంటే క్యాన్సిల్ చేసేస్తున్నాం. అంటే అన్సెక్యూర్ కదా, ఇప్పుడు ఎప్పుడైనా కానీ వాళ్ళు ఆ బాండ్స్ని వాళ్ళు విడ్రా చేసేస్తారు.
చేసేసారంటే కస్టమర్స్కి ఇవ్వాల్సిన మనీని వాళ్ళు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు కూడా. ఇవ్వకపోయినా కానీ మనం వెళ్ళి ఎవరిని అడగడానికి స్కోప్ ఉండదు. సో అంటే అప్పుడు కస్టమర్ డిపాజిట్ చేసిన 8,400 కోట్ల రూపాయలు మొత్తం మీన్ ఏమైపోతాయంటే పోతాయి. సో దీన్ని కస్టమర్కి 8,400 కోట్లు లాస్ అయిపోతారు కదా. ఇది ప్రాబ్లం అనమాట. వాళ్ళు ఎప్పుడైతే ఆర్బీఐ, ఎస్ బ్యాంక్ వీళ్ళు కలిసి ఇష్యూ చేసిన 8,400 crores ఆఫ్ AT1 బాండ్స్ని మేము రైట్ ఆఫ్ చేస్తున్నాం, మేము కంప్లీట్గా క్యాన్సిల్ చేసేస్తున్నాం అని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత చాలా మంది కస్టమర్లు దీని గురించి హైకోర్టును అప్రోచ్ అయ్యారు. ఏమన్నారంటే ఈ AT1 బాండ్స్ గురించి ఎస్ బ్యాంక్ మాకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఏమంటే ఈ బాండ్స్ సెక్యూర్ అని మాకు చెప్పారు తప్ప అన్సెక్యూర్ అని చెప్పలేదు. అలాగే వీటికి మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తామన్నారు, మెచ్యూరిటీ ఏమీ ఉండదని చెప్పారు. సో ఎప్పుడైనా మనం విత్డ్రా చేసుకోవచ్చు అన్నారు. బట్ సెక్యూర్ అని చెప్పి మా చేత ఈ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టించారు. బట్ ఇప్పుడేమో అన్సెక్యూర్ అని వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు దీన్ని రైట్ ఆఫ్ చేసేస్తున్నారు. ఇప్పుడు మేము ఇన్వెస్ట్ చేసిన 8,400 crores ఆఫ్ మనీ పరిస్థితి ఏంటి? అప్పుడు హైకోర్టు బాంబే హైకోర్టు ఈ కేసుని టేక్ ఓవర్ చేసి మీరు ఈ డెసిషన్ ఎలా అనౌన్స్మెంట్ ఇస్తారు? కస్టమర్లకి మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. సో వీటి గురించి తెలిస్తే కస్టమర్లు ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కాదు. మీరు మీ బ్యాంక్ యొక్క ప్రాఫిట్ కోసం కస్టమర్స్ని మోసం చేసి వాళ్ళ చేత ఈ బాండ్స్ని కొనేలాగా చేశారు. కాబట్టి యు ఆర్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ టు రిటర్న్ ద 8,400 crores టు కస్టమర్స్. దిస్ ఇస్ అనౌన్స్మెంట్ హ్యాస్ రీసెంట్లీ డిడ్ బై ద బాంబే హైకోర్ట్ ఓన్లీ. ఈ అడిషనల్ టైర్ 1 బాండ్ అనేది మనం బేసిక్గా AT1 బాండ్స్ అనేవి అన్సెక్యూర్ అండి. ఇవి బాసల్ 3 నామ్స్లో వాడతాం. దీన్నే మనం క్యాపిటల్ కన్జర్వేషన్ బఫర్ కింద 2.5% మెయింటైన్ చేస్తున్నాం. సో యాజ్ పర్ ద బాసల్ 3 నామ్ వీ హ్యావ్ టు మెయింటైన్ ద టోటల్ 11.5% ఈజ్ ద క్యాపిటల్ అడిక్వసీ రేషియో. దాంట్లో 9% ఏదైతే ఉందో, సో 7.7% వచ్చి టైర్ 1 క్యాపిటల్ ఉంటుంది, 2% వచ్చి టైర్ 2 క్యాపిటల్ ఉంటుంది, మిగతా 2.5% వచ్చి ఈ AT1 అంటే అడిషనల్ టైర్ 1 క్యాపిటల్ ఉంటుంది. సో ఈ 2.5% ఆఫ్ మనీ ఏదైతే ఉంటుందో ఇది మనం బాండ్స్ని ఇష్యూ చేసి వచ్చిన డబ్బు అనమాట. దీంట్లో నుంచి వచ్చిన అమౌంట్ ఆఫ్ మనీ అనేది ఎప్పుడైనా అన్సెక్యూర్గా ఉండడానికి స్కోప్, అన్సెక్యూర్గానే ఉంటుంది. ఎప్పుడైనా వాళ్ళు దాన్ని వేవ్ ఆఫ్ చేయొచ్చు, ఎప్పుడైనా దాన్ని క్యాన్సిల్ చేయొచ్చు. అయినా కస్టమర్లు ఎందుకంటే డిపాజిట్ చేస్తారంటే రీజన్ దే ఆర్ గెటింగ్ హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే కాన్సెప్ట్తో డిపాజిట్ చేశారు. బట్ రీసెంట్గా ఇది చాలా పెద్ద ఇష్యూ అయింది. అండ్ that one SB has Bombay High Court has cancelled this right of process only. Next point should be see which of the following organization has recently launched an information database on municipal bonds. So municipal bonds అంటే అగైన్ బాండ్ మున్సిపాలిటీ యొక్క డెవలప్మెంట్ కోసం, మున్సిపాలిటీ ఫండ్ రైజ్ చేయడం కోసం ఇష్యూ చేసే వాటిని మున్సిపల్ బాండ్స్ అంటాం. ఈ వాటి యొక్క డేటాని, ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని స్టోర్ చేసే డేటాబేస్ని రీసెంట్గా లాంచ్ చేసిన కంపెనీ ఏది అంటే సెబీ హ్యాస్ రీసెంట్లీ క్రియేటెడ్ ద ప్లాట్ఫామ్ టు స్టోర్ ద information of related to municipal bonds. The answer is Securities Exchange Board of India. The next question is, so Union Budget of fiscal year 2023-24 will provide one additional installment under the PM Kisan to make the total payment dash per year for farmers only. Basically, PM Kisan, Pradhana Mantri Kisan Samman Nidhi Yojana అనే ప్రోగ్రామ్ లో పాటుగా every year the government is giving the 6,000 rupees as a financial support to farmers in 3 installments. Now that amount will recently in the budget that is increases to 8,000 rupees per annum. That will be in 4 installments. That is in 4 installment only. So ఇప్పుడు అమౌంట్ ఎంతకి ఇంక్రీజ్ చేశారని అడుగుతున్నారు. దట్ ఈస్ ఇన్ 8,000 రూపీస్ ఇంక్రీజ్ చేశారు. ఇంతకుముందు సంవత్సరానికి 3 సార్లు 2,000 రూపాయలు 2,000 రూపాయలు ఫార్మర్స్ అకౌంట్లో పడేవి. ఇప్పుడు ఈ అమౌంట్ 4 సార్లు 2,000 చొప్పున ఫార్మర్స్ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇనిషియేషన్ విచ్ ప్రపోజ్డ్ ఇన్ ద బడ్జెట్ గివెన్ బై ద నిర్మలా సీతారామన్. Then this is the last question and which of the following company has launched the air cargo service in India to speed up the deliveries? ఎయిర్ కార్గో సర్వీసెస్ని మన దేశంలో లాంచ్ చేసిన ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ పేరు ఏంటి అంటే దట్ ఈస్ అమెజాన్. సో మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్ కూడా అమెజానేగా. మన దేశంలో ఇప్పటి వరకు 2 కార్గో టెర్మినల్స్ని ఇండియాలో స్టార్ట్ చేసిందండి. సో ఒక 2 కార్గో టెర్మినల్స్ అనమాట, ఎయిర్ కార్గో టెర్మినల్స్. దీని నుంచి అరౌండ్ మన అమౌంట్ ఆఫ్ మనీ దీని నుంచి ఏమవుతుందంటే చాలా త్వరగా డెలివరీ చేయొచ్చు. ఒక్కొక్క మొత్తం 20,000 ప్యాకేజెస్ని ఒక్కొక్క దాని నుంచి మనం ట్రాన్స్పోర్టేషన్ చేయొచ్చు. ఆల్రెడీ ఎయిర్ కార్గో సర్వీసెస్ యూఎస్లో ఉన్నాయి. యూఎస్లో దగ్గరగా 110 ఫ్రైట్ కారిడార్ 110 ఫ్రైట్ కారిడార్స్ అండి. ఏమంటామంటే ఫ్రైట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి 110. ఇవి ఎక్కడ నుంచి 70 కంట్రీస్కి యూఎస్ నుంచి గూడ్స్ని ఆ ఫ్లైట్స్లో వాళ్ళ యొక్క పార్సల్స్ని సప్లై చేస్తారు. అంటే మొత్తం కొరియర్స్ అవన్నీ కూడా మొత్తం ఒక్కొక్క ఎయిర్ క్రాఫ్ట్లో 20,000 ప్యాకేజెస్ చొప్పున 110 ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి యూఎస్ నుంచి వేరే 70 కంట్రీస్కి సప్లై అవుతున్నాయి. అక్కడ నుంచి వాళ్ళు అంతాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మెయిన్ పర్పస్ వచ్చి దీనికి డెలివరీని ఫాస్ట్ చేయడం, స్పీడ్ ఆఫ్ ద డెలివరీ. దట్స్ అ మెయిన్ పర్పస్ అండి. సో ఆన్సర్ వచ్చి అమెజాన్ కంపెనీ వాళ్ళు మన దేశంలో ఇప్పటివరకు మన దేశంలో 2 ఎయిర్ సర్వీసెస్ని స్టార్ట్ చేశారు. విచ్ ఇస్ స్టార్టెడ్ ఫ్రమ్ ద బెంగళూరు అండి. బెంగళూరు బేస్ లొకేషన్గా తీసుకొని స్టార్ట్ చేశారు. వాటిలో మెయిన్గా ఎయిర్ క్రాఫ్ట్స్ వాటి పేరేంటండి అంటే బోయింగ్ 737-800 ఎయిర్ క్రాఫ్ట్.
ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఇదే బోయింగ్ 737-800 ఎయిర్ క్రాఫ్ట్ ని లాంచ్ చేశారు. దీని నుంచి మనం పార్సెల్స్ ని సప్లై చేయొచ్చు. డెలివరీ చాలా ఫాస్ట్ గా చేయడానికి యూజ్ అవుతుంది. దట్స్ మెయిన్ పర్పస్. సో దిస్ ఇస్ ద టుడేస్ సెషన్. ఆల్మోస్ట్ ఇది జనవరి మంత్ కి సంబంధించిన ఎకనామికల్ బ్యాంకింగ్ అవేర్నెస్ విచ్ ఇస్ క్లోజ్డ్. So already I told you from the next month onwards, that is from February month onwards, so we will do the 4 videos in a month. Out of 4 videos, 2 videos are related to current affairs and 2 videos related to banking and financial awareness. Okay. So we will meet in the next class. Thank you very much.